హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం నవంబర్ 11 నుంచి నంబర్ 20 వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈవెంట్ ఏమున్నాయో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అలాగే యాజ్ యూజువల్‌గా మన యొక్క ఏస్ ఆన్లైన్ యొక్క యాప్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటిది డీప్ లెర్న్ అనేది. ఆ పేరు అనేది ఇప్పుడు మనం ఏస్ ఆన్లైన్‌గా మార్చడం జరిగింది. మీకు ఏవైనా సరే ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కోసము ఎస్ఎస్‌సి, జేఈఈ గాని, ఏపీపీఎస్‌సి గాని, టీఎస్‌పీఎస్‌సి గాని, గేట్ గాని, ఇంజినీరింగ్ సర్వీసెస్ గాని ఈ ఏ కోర్సెస్‌కైనా సరే ప్రీ రికార్డెడ్ క్లాసెస్ కోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏస్ ఆన్లైన్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీకు కావాల్సిన డెమోస్ అన్ని చూసుకొని మీరు ఏ కోర్సెస్ అయితే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో ఆ కోర్స్‌ని పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది మీకు. ఓకే. మన యాప్ పేరేంటిదమ్మా? ఏస్ ఆన్లైన్. ఓల్డ్ యాప్ అయితే మనకి డీప్ లెర్న్ దాని పేరే ఇప్పుడు మార్చడం జరిగింది. ఏమని? ఏస్ ఆన్లైన్‌గా. ఇప్పుడు గనుక మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఏస్ ఆన్లైన్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డీప్ లెర్న్ కాదమ్మా. ఏంటిది? ఏస్ ఆన్లైన్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు కావాల్సిన వాటిని డెమోని చూసుకోవచ్చు. ఓకే. సరే వితౌట్ వేస్టింగ్ ఆఫ్ అవర్ టైమ్ మనం ఒరిజినల్‌గా మన కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్దాం. ఓకే. రైట్. ఫస్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఇది ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ కూడా అమ్మా ఎగ్జామ్ పర్పస్‌లో. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది. ఎవ్రీ ఇయర్ మన క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ అనేది ఇండెక్స్ మనకు ఒక ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఆ ఆర్గనైజేషన్ ఏంటిదంటే జర్మన్ వాచ్. జర్మన్ వాచ్ ఇన్ అసోసియేషన్ విత్ ద న్యూ క్లైమేట్ ఇన్‌స్టిట్యూట్ అండ్ వాటి క్లైమేట్ యాక్షన్ నెట్‌వర్క్. ఈ ముగ్గురు అసోసియేషన్స్ కలిసి ఈ 3 అసోసియేషన్స్ కలిసి మనకి ఈ ఇండెక్స్‌ని పబ్లిష్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. దాని పేరేంటిది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. అంటే క్లైమేట్ చేంజ్‌ని టాకిల్ చేయడానికి ఏ కంట్రీ ఎలా చర్యలు తీసుకుంటుంది అన్న దాని మీద. సోలార్ ఎనర్జీని ఏ కంట్రీ ఎక్కువ ప్రమోట్ చేస్తుంది? విండ్ ఎనర్జీని ఏ కంట్రీ ప్రమోట్ చేస్తుంది? లేదంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి రిస్క్‌లేంటిది క్లైమేట్ చేంజ్ వల్ల? ఇలాంటి పారామీటర్స్ అన్నిట్లను కూడా కన్సిడరేషన్‌లోకి తీసుకొని మనకి రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఒక ఇండెక్స్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. ఇండియా అనేది వరుసగా మూడోసారి 10థ్ ర్యాంక్‌లో ఉంది. వరుసగా మూడోసారి దట్ ఈస్ ఎ హ్యాట్రిక్. ఇండియా అనేది ఏంటిది? హ్యాట్రిక్. వేర్ ద కంట్రీ స్టాండ్ ద క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. 2022లో 20 గాని, 21 గాని, ఇప్పుడు 22 గాని వరుసగా మూడో ఇయర్ అనేది ఇండియా అనేది 10థ్ ర్యాంక్‌లో ఉంది. చూడండి 1, 2, 3 ఖాళీగా ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. ఒకటవది కానీ, రెండవది కానీ, మూడవది కానీ ఏంటిది వెకేట్. అంటే ఎవరికీ ఆ ర్యాంక్స్ రాలేవు. ఎందుకంటే అంత స్కోర్ ఎవరికీ రాలేదనమాట. స్కోర్ ఆధారంగా ర్యాంకులు ఇస్తారు. అంత స్కోర్ అనేది ఎవరికి రాలేదు. ఫోర్త్ ర్యాంక్‌లో మాత్రం ఎవరున్నారు మనకి? డెన్మార్క్ అనేది ఉంది. దెన్ ఫాలోడ్ బై ద స్వీడన్ అనేది ఉంది. 1, 2, 3 ఏంటిది? నో వన్. నో వన్ ఈస్ స్టాండింగ్ ఇన్ ద ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేసెస్. ఓకేనా? ఇండియా అనేది వరుసగా మూడవ ఇయర్ కూడా ఏ ప్లేస్‌లో ఉంది? మనకు 10థ్ ప్లేస్‌లో ఉంది. దేంట్లో? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో ఇండియా అనేది వరుసగా ట్రాక్ రికార్డ్‌లో 10థ్ ప్లేస్‌లోనే ఉంది మనకి. ఓకేనా? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా హాస్ దట్ రిటైన్ ద ఇట్ స్పాట్ టాప్ 10 బెస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ ఇన్ ద థర్డ్ 2020-21 ఇండియా ర్యాంక్ 10థ్ ఇన్ ద గ్లోబల్ క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. కాకపోతే 2019 గనుక చూసుకుంటే అప్పుడు 9థ్ ర్యాంక్ ఉండేది. అంటే టాప్ 10లోనే 2020లో 10థ్ వచ్చింది. 2021లో కూడా ఇప్పుడు ఏంది మనకు 10థ్‌లోనే ఉంది. 9థ్‌లో అంతకుముందు ఎంత ఉంది? 11థ్‌లో ఉంది. అంతకుముందు 14థ్‌లో ఉంది. ఇప్పుడు 10థ్ అండ్ 2022లో కూడా ఏంటిది మనకు 10థ్ ర్యాంక్‌లో ఉంది. ఓకేనా? ఇది ఎగ్జామ్‌లో ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ర్యాంక్స్ 82 ఇన్ ద 2021 ట్రేస్ గ్లోబల్ బ్రైబరీ రిస్క్ ఇండెక్స్. అంటే బ్రైబరీ అంటే మీ అందరికీ తెలుసు లంచం. లంచం తీసుకోవడం వల్ల ఎంత రిస్క్ ఉంది ఆ దేశానికి అనే దాని మీద చూసుకుంటే మన భారతదేశంలో లంచాలు పెరిగినట్టు ఈ ఇండెక్స్ అనేది చెప్తూ ఉంది. ఇంతకుముందు భారతదేశం అనేది 44 ఇంతకుముందు మనకి 77th ర్యాంక్‌లో ఉండే మనం. 77th ర్యాంక్‌లో ఉంటే 77వ ర్యాంక్ నుంచి ఇండియా అనేది దాదాపు 82వ ర్యాంక్‌కి పడిపోయింది. దేంట్లో? ఈ బ్రైబరీ ఇండెక్స్ లోపల. అంటే లంచం తీసుకునే దేశాలలో మనది లంచాలు పెరిగినాయని దాన్ని క్లియర్‌గా ఇండికేట్ చేస్తుంది అక్కడ. మరి ఈ రిపోర్ట్‌ని ఎవరు ఇస్తున్నారు అనేది మనకి పాయింట్. ఈ రిపోర్ట్‌ని ట్రేస్ బ్రైబరీ మ్యాట్రిక్స్ అనేది ఒకటి ప్రిపేర్ చేస్తారు. ఈ ప్రిపేర్ చేసే ఆర్గనైజేషన్ పేరు ఏంటిదంటే ట్రేస్. ఈ ఆర్గనైజేషన్ పేరే ఇది. కనిపిస్తుంది కదమ్మా మీకు. ట్రేస్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషనే ఈ ఇండెక్స్‌ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ఇండియా అనేది 82వ ర్యాంక్‌లోకి 77వ ర్యాంక్‌లో ఉండే 45 స్కోర్ తోటి దాదాపు 44 మార్కులతోటి 82కి పడిపోయింది. ఇంతకుముందు 45 మార్కులతోటి కనీసం 77వ ర్యాంక్‌లో ఉండే ఇప్పుడు ఇంకా దిగజారిపోయింది భారతదేశం. దేంట్లో? ఈ బ్రైబరీ ఇండెక్స్ లోపల దాదాపు మనకి ట్రేస్ ఇంటర్నేషనల్ వాళ్ళు పబ్లిష్ చేసే ఇండెక్స్‌లో 82వ ర్యాంక్‌కి దిగజారిపోయింది. ఎగ్జామినేషన్‌లో ఇది కూడా ఎక్స్‌పెక్టెడ్ క్వెషనే. అంటే మనకు పెరిగిందా? తగ్గిందా? అని అడుగుతాడు. యాస్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ ఇండెక్స్ మన భారతదేశం అనేది 5 పాయింట్స్ డ్రాప్ అయిపోయింది. మరి ఎవరు బాగా ఉన్నారంటే డెన్మార్క్. ఇది డెన్మార్క్. ఇంతకుముందు మనం చెప్పిన 2 ఇండెక్స్‌లలో క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గాని, ఈ బ్రైబరీ రిస్క్ ఇండెక్స్ గాని రెండిట్లలో కూడా డెన్మార్కే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. డెన్మార్క్ చూస్తే మొదటి ప్లేస్‌లో ఉంది. ఇండియా అనేది 82వ ర్యాంక్‌లో ఉంది ఇండియా. రిస్క్ స్కోర్ ఎంత? 44. ఇక్కడ 2% రిస్కే ఉందంట డెన్మార్క్‌లో. అసలు బ్రైబరీ గురించి పెద్దగా అడ ఏమంటారు కష్టపడాల్సిన అవసరం లేదు. బ్రైబరీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏ దేశంలో? డెన్మార్క్ దేశంలో దాదాపు 1వ ర్యాంక్‌లో ఉంది మనకి. 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ టాప్ 3 కంట్రీస్ డెన్మార్క్, నార్వే, స్వీడన్. ఏవైతే స్కాండినేవియన్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అనేవి టాప్‌లో ఉన్నాయి మనకి. ఇక్కడ చూస్తే
5 అండ్ 7 ర్యాంక్లలో ఉన్నాయి. సో బ్రైబరీ రిస్క్ ఇండెక్స్ ఎవరు ట్రేస్ మ్యాట్రిక్స్ అనే వాళ్ళు ట్రేస్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్ దీన్ని ఏం చేస్తూ ఉంటుంది మనకి పబ్లిష్ అనేది చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది కానీ రెండు కూడా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కానీ అండ్ ఇది ట్రేస్ గ్లోబల్ బ్రైబరీ రిస్క్ ఇండెక్స్ కానీ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో చాలా క్వశ్చన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. నెక్స్ట్ సౌరవ్ గంగూలీ అందరికి తెలుసు మనకి బీసీసీఐ చైర్మన్. సో బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ. ఇప్పుడు సౌరవ్ గంగూలీకి మరొక అరుదైన గౌరవం అనేది దక్కింది. సో ఈ ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ క్రికెట్ కమిటీ. సో మెన్స్ క్రికెట్ కమిటీకి ఏదైతే కమిటీ ఉంటుందో సో ఏది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది మనకి దుబాయ్లో ఉంటుంది. ఇదే కదా క్రికెట్ని మొత్తం కంట్రోల్ చేసేది, దుబాయ్లో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్. సో ఐసీసీ క్రికెట్ కౌన్సిల్ ఏ టీంకి మెన్స్ క్రికెట్ టీంకి కమిటీకి చైర్మన్గా సో ఎలక్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు ఇతను ఏమున్నారు ఇప్పుడు మనకి బీసీసీఐ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు, యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ మనకి చైర్మన్ ఆఫ్ ద ఐసీసీ ఇంటర్నేషనల్ మెన్స్ కమిటీకి. అంతకుముందు అనిల్ కుంబ్లే ఆల్మోస్ట్ 9 సంవత్సరాల నుంచి అనిల్ కుంబ్లేనే కొనసాగుతున్నాడు. 3 years టర్మ్ ఉంటుంది. ఇప్పటివరకు అనిల్ కుంబ్లే 3 సార్లు ఉన్నాడు. ఇప్పుడు అనిల్ కుంబ్లే ప్లేస్ ఎవరు వచ్చారు మళ్ళీ సౌరవ్ గంగూలీ మనకి సో ఇంటర్నేషనల్ మెన్స్ క్రికెట్ కమిటీలో చైర్మన్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ద పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ సౌరవ్ గంగూలీ. నెక్స్ట్ నికరాగుహా కంట్రీకి వరుసగా నాలుగోసారి టోటల్గా 5వసారి ఈజ్ అవాట్ 5th టర్మ్ అండ్ కాన్సిక్యూటివ్లీ 4th టర్మ్గా మనకు ప్రెసిడెంట్ ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు డేనియల్ ఓటెగా సో అనే అతను ఇక్కడ కనిపిస్తున్నాడు మరి డేనియల్ ఓటెగా. మొత్తము వరుసగా 4వసారి టోటల్గా 5వసారి ఇతను ఏ కంట్రీకి ప్రెసిడెంట్గా నికరాగుహాకి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఎవరు డేనియల్ ఓర్టెగా. ఓకేనా, మన డేనియల్ అని గుర్తుంటే సరిపోతుంది నీకు ఎగ్జామ్ పర్పస్ చాలా సింపుల్గా డేనియల్ అంటే సరిపోతుంది. డేనియల్ ఓటగా సో ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ద నికరాగుహా ఫర్ ద 5th టైమ్, కాన్సిక్యూటివ్లీ 4th టైమ్ అండ్ ఓవరాల్లీ 5th టైమ్. ఎవరు డేనియల్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సిబిడిటీ చైర్మన్ పీసీ మోదీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ సెక్రటరీ జనరల్ ఆఫ్ ద రాజ్యసభ. మనకి లోక్సభ రాజ్యసభ ఉంటాయి కదా, ఆ లోక్సభ రాజ్యసభకి మొత్తం మెయింటైన్ చేయడానికి సెక్రటరీ ఉంటారు. లోక్సభ సెక్రటరీ అంటాం, రాజ్యసభ సెక్రటరీ అంటాం, వాళ్ళే మెయింటైన్ చేస్తారు లోక్సభని రాజ్యసభని మొత్తం కూడా అన్ని వీళ్ళే చూసుకుంటారు. సో దానికి మనకి ఇప్పుడు పీసీ మోదీ అనే అతన్ని ఇతను ఇంతకుముందు దేనికి డైరెక్టర్గా పనిచేస్తాడు మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్కి డైరెక్టర్గా పనిచేశాడు, రిటైర్డ్ అయిపోయినాడు. సో ఇతన్ని మనకి ఇప్పుడు రాజ్యసభకి 1 year టర్మ్కి 1 year టైం ఉంటుంది అనమాట. వీళ్ళకి 1 year టైం పీరియడ్ వాళ్ళు చైర్మన్ పదవిలో సెక్రటరీ పదవిలో కొనసాగుతూ ఉంటారు. అలా మనకి ఇప్పుడు సిబిడిటీ చైర్మన్ ఎవరిని పీసీ మోదీని సిబిడిటీ చైర్మన్ని సెక్రటరీ ఆఫ్ ద రాజ్యసభగా అపాయింట్ చేయడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year. ఒక సంవత్సరం పాటు ఆ పదవిలో ఏమవుతాడు కొనసాగుతాడు అనమాట ఇతను. ఎవరు మనకి పీసీ మోదీ. సో ఏ సెక్రటరీ లోక్సభ కాదు, దేనికి రాజ్యసభ సెక్రటరీగా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డేనియల్ బుర్ల్ నేమ్డ్ యాజ్ గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫారెస్ట్ ప్రోగ్రామ్. రైట్. సో గుడ్ విల్ అంబాసిడర్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎక్కడుంది? ఇది రోమ్ ఇటలీలో ఉంటుంది ఇది. ఓకేనా, సో రోమ్ ఇటలీలో ఉంటుంది. ఇది యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇటలీలో ఉంటుంది. వాజ్ జైనెడ్ ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మిషన్ టు రీచ్ ద వరల్డ్ విత్ జీరో హంగర్. ఎవరు ఆకలితోటి బాధపడకూడదు, ఆకలిని అంతమొందించాలనే క్యాంపెయిన్కి అంబాసిడర్గా ఇతను నియమించడం జరిగింది. ఎవరు? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఇతను మనకి జర్మనీకి చెందినటువంటి యాక్టర్ డేనియల్. సో ఈ డేనియల్ని మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు జీరో హంగర్, ఆకలితో బాధపడకూడదు అనే ప్రచారాన్ని ఎక్కువ అంబాసిడర్గా ప్రచారం చేసే వాళ్ళని అంబాసిడర్స్ అంటాం కదా, దానికి అంబాసిడర్గా ఇతను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ డేనియల్ని. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెసర్ భీమా పటేల్. సో ప్రొఫెసర్ భీమా పటేల్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఏదైతే ఉందో, అండ్ మెంబర్ ఆఫ్ ద నేషనల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ద ఇండియా. ఇతను ఇప్పుడు ఏం చేశారంటే ఇంటర్నేషనల్ లా కమిషన్కి మెంబర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years. స్టార్టింగ్ ఫ్రమ్ ద 2023 నుంచి 2020 వరకు ఈ 5 సంవత్సరాల పాటు అతను పదవిలో కొనసాగుతుంటాడు. ఈ హ్యాస్ స్టాప్డ్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇన్ ఏషియా పసిఫిక్ గ్రూప్. ఈ వాజ్ ద 8 members సెలెక్టెడ్ బై ద యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఫర్ ద ఏషియా పసిఫిక్ రీజన్. ఏషియా అండ్ పసిఫిక్ రీజన్ నుంచి 8 మంది ఉంటారు. ఆ 8 మందిలో ఇతను ఒకతను. మన దేశం నుంచి ఎలక్టెడ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ లా కమిషన్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద January 1st of 2023 నుంచి ఇంటర్నేషనల్ లా కమిషన్లో భారతదేశం తరపు నుంచి అండ్ దట్టు ఏషియా పసిఫిక్ రీజన్ నుంచి పర్సన్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క రీజన్కి కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. అలా ఏషియా పసిఫిక్ రీజన్ నుంచి ఎవరు? భీమల్ పటేల్. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్. షట్లర్స్ ఫేక్, పుల్లెల గోపిచంద్ మీ అందరికి తెలుసు, హైదరాబాద్ షట్లర్ బ్యాడ్మింటన్. అతని యొక్క ఆటోబయోగ్రఫీ అండ్ పుల్లెల గోపిచంద్ ఆటోగ్రఫీ ఇన్ అసోసియేషన్ విత్ కో ఆథర్ ఎవరు మరి? ప్రియా కుమార్. కో ఆథర్ ప్రియా కుమార్. పుల్లెల గోపిచంద్ యొక్క ఆటోబయోగ్రఫీ బుక్ పేరు ఏంటిది మనకి? షట్లర్స్ ఫ్లీక్. అడగడానికి అవకాశం ఉంది ఎగ్జామినేషన్లో. షట్లర్స్ ఫ్లీక్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద పుల్లెల గోపిచంద్ అండ్ కో ఆథర్డ్ విత్ ప్రియా కుమార్.
co-authored with the Priya Kumar. ఓకే, ఎగ్జామ్లో ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇది షట్లర్స్ ఫ్లీక్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ అన్షేకింగ్ ద వాట్ ఇండియా హార్డ్ ట్రూత్స్ అండ్ క్లియర్ చాయిసెస్ ఫర్ ద వాట్ ఎకనామికల్ రివైవల్. 2045 నాటికి భారతదేశం స్వతంత్రం సాధించి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది 2047 నాటికి. ఆనాటికి భారతదేశం అనేది ఏం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి, మనకున్న అడ్వాంటేజెస్ ఏంటిది, మనకున్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఒక బుక్లోకి తీసుకురావడం జరిగింది. ఎవరు? అజయ్ చిబ్బార్ అండ్ సల్మాన్ అనీస్ వీళ్ళిద్దరు కలిసి. ఆ బుక్ పేరే మనకి ఇక్కడ ఏముంది, మనకి అన్షాక్లింగ్ ఇండియా అనేది ఒక బుక్ తీసుకొచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి రఘురామ్ రాజన్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది ఈ బుక్కి, ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామినేషన్లో వెరీ ఇంపార్టెంట్. అజయ్ చిబ్బార్ అండ్ ద సల్మాన్ అనీస్ సోజ్. నెక్స్ట్ వచ్చేసి బుక్ 12 ఫైండింగ్ ద స్ట్రైట్ లైన్ బిట్వీన్ ద ట్విస్ట్ అండ్ ద టర్న్స్. ఇది అసీం చావ్లా రాయడం జరిగింది. ఈ అసీం చావ్లా రాయడం జరిగింది. ఇండియా అనేది గత స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ మనకి నెక్స్ట్ ఇయర్కి. ఈ 75 సంవత్సరాలలో ఇండియా అనేది వేరే వేరే దేశాలతో ప్రపంచంలో ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేసింది అనేది అదే. ట్విస్ట్స్ అండ్ ద టర్న్స్, వేరే వేరే దేశాలతోటి మన ట్విస్ట్స్ టర్న్స్ ఎలా ఉన్నాయి, ఆ బుక్ గురించి మనకు అసీం చావ్లా రాయడం జరిగింది. ఫైండింగ్ ద స్ట్రైట్ లైన్ బిట్వీన్ ద ట్విస్ట్ అండ్ ద టర్న్స్, మన ఇండియా అనేది ఇన్ రిలేషన్ విత్ ద వాట్ అదర్ కంట్రీస్ గురించి. నెక్స్ట్ నెహ్రూ. నెహ్రూ గురించి రాయడం జరిగింది. ద డిబేట్స్ అండ్ ద డిఫైన్డ్ ఇండియా. ద డిబేట్స్ అండ్ ద డిఫైన్డ్ ఇండియా. నెహ్రూ యొక్క ఐడియా ఏంటిది, భారతదేశాన్ని ఎలా డెవలప్ చేయాలనుకున్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రిగా 14 సంవత్సరాల పాటు 1964 వరకు మనకి 14 సంవత్సరాల పాటు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న నెహ్రూ మరి ఇండియాని ఎలా డెవలప్ చేయాలనుకున్నారు, తన థాట్ ప్రాసెస్ అంతా ఏంటిదనే దాని గురించి ఈ బుక్లోకి తీసుకురావడం జరిగింది. ఒకటి త్రిపురానందన్ సింగ్ అండ్ అడిల్ హుసేన్ అనే ఇద్దరు రాయడం జరిగింది. త్రిపురానందన్ సింగ్, అదిల్ హుసేన్. నెహ్రూ ద డిబేట్స్ అండ్ ద డిఫైన్డ్ ఇండియా అనే బుక్ని రాయడం జరిగింది. ఇది కూడా మార్కెట్లోకి వచ్చింది. కొంచెం ఈ మధ్య మన పాపులర్ బుక్ కూడా అయ్యింది. ఎగ్జామినేషన్లో రావడానికి కూడా ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి, నెహ్రూకి సంబంధించినటువంటి బుక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఆపరేషన్ ఎక్స్. ఆపరేషన్ ఎక్స్ అనేది మనకి ఇద్దరు ఆర్మీ జనరల్స్ రాయడం జరిగింది. కెప్టెన్ సమ్రాట్ ఇద్దరు రాయడం జరిగింది మనకి. కెప్టెన్ సమ్రాట్ అండ్ అనదర్ ఆథర్ ఇస్ ద వాట్ సందీప్ ఉనితన్. వీళ్ళిద్దరు కూడా జర్నలిస్ట్, వీళ్ళిద్దరు కలిసి రాశారు. ఒకతను మనకి ఆర్మీ అతను, ఇంకొకతను జర్నలిస్ట్. వీళ్ళిద్దరు కలిసి రాయడం జరిగింది ఆపరేషన్ ఎక్స్. ఈ ఆపరేషన్ ఎక్స్ అనేది ఏంటిది అంటే మనకి పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని సాధించి పెట్టాం మనం. ఎప్పుడు 1971 వార్, ఇండో పాకిస్తాన్ వార్. 1971 ఇండో పాకిస్తాన్ వార్. పాకిస్తాన్తో మనం యుద్ధం చేశాం. ఎందుకు? స్వతంత్రం ఇప్పించడానికి కోసం. ఎవరికి స్వతంత్రం? ఆ స్వతంత్రం వల్ల ఏర్పడిన కొత్త దేశం ఏంటిది మనకి? బంగ్లాదేశ్. ఇంతకుముందు బంగ్లాదేశ్ లేదు కదా, బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్లో పాటే. కానీ ఆ బంగ్లాదేశ్ వాళ్ళు వాళ్ళ పరిపాలనతో నగిలిపోవడం వలన మాకు స్వతంత్ర దేశం కావాలని పోరాటం చేసినారు. దానికోసం ఇండియా సపోర్ట్ ఇచ్చి పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇప్పించడం జరిగింది. ఆ రోజులలో ఏం జరిగింది అంటే ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో ఏం జరిగిందన్న దాని గురించే ఈ బుక్లో రాయడం జరిగింది. దీంట్లో ఆపరేషన్ ఎక్స్, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ద వాట్ ఇండియాస్ కోవర్ట్ నావల్ వార్ ఇన్ ద ఈస్ట్ పాకిస్తాన్ 1971. ఆడ బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధంలో ఏం జరిగింది, నేవీలో, ఇండియన్ నేవీలో ఏం జరిగింది అన్నదే ఈ బుక్లో రాయడం జరిగింది. దీంట్లో ఆపరేషన్ ఎక్స్ అనేది. ఇది కొంచెం క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ ఎగ్జామినేషన్కి. ఇది రాబోయే రోజులలో సినిమాలు కూడా వస్తాయి. ఇట్లాంటి బుక్స్ వచ్చినాయంటే ఆటోమేటిక్గా మన వాళ్ళు సినిమా తీసేస్తారు. కాబట్టి ఎంఎన్ఆర్ సమంత్ అండ్ ద వాట్ సందీప్ ఉన్నిత్ అని ఇల్లు రాయడం జరిగింది. ఓకేనా, రైట్. ద బుక్ ఆపరేషన్ ఎక్స్. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. WEF స్టాండ్స్ ఫర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంటుంది అంటే మనకి డావోస్లో ఉంటుంది. డావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇది అనేది డావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుంది ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండియా గురించి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. విజన్ 2070 ఏ న్యూ గ్రీన్ డీల్ అండ్ నెట్ జీరో ఇండియా అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే భారతదేశంలో 2070 నాటికి మనం నెట్ జీరో అనేది అచీవ్ చేద్దామంటాం. నెట్ జీరో అంటే ఏంటిది? భారతదేశంలో విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్, భారతదేశంలో అబ్జర్వ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ రెండు కూడా ఈక్వల్ అయితే నెట్ జీరో. ఎమిషన్స్ ఈక్వల్ టు అబ్జర్ప్షన్. అంటే మనం ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నామో అంతే కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకోవడానికి ప్లాంట్స్ కానీ అదర్ మెజర్స్ కానీ తీసుకుంటాం అని అర్థం. నెట్ జీరో అంటే ఎమిషన్ ఈక్వల్ టు అబ్జర్ప్షన్ బ్యాలెన్స్ అవ్వాలి. దాన్ని ఏమంటే మనం నెట్ జీరో కాన్సెప్ట్ అంటాం. దాని వలన ఏం జరుగుతుందంటే భారతదేశం దానికి ఒక 1 ట్రిలియన్ ఎక్స్ట్రాగా 1 ట్రిలియన్ జీడిపి పెరుగుతుంది. అట్లాగే 15 ట్రిలియన్స్ బై ద జీడిపి అండ్ అలాగే 50 మిలియన్ జాబ్స్ అనేటివి జనరేట్ అవుతాయి 2070 సంవత్సరం నాటికి. దేనివల్ల? ఈ కొత్త మెజర్స్ తీసుకోవడం వల్ల. అంటే నెట్ జీరో అచీవ్ చేయాలంటే ఏం చేయాలమ్మా? సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి, విండ్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి, బయోమాస్ ఎనర్జీని ప్రమోట్ చేయాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి, సోలార్ వెహికల్స్ని ప్రమోట్ చేయాలి. ఓకేనా.
సో పవర్ జనరేషన్ ప్రతి ఇల్లు పైన సోలార్ ప్యానెల్స్ ఉండాలి. ఇలాంటి అన్నీ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏం జరిగినట్టయితే జీడీపీ వాల్యూ అనేది ఇంక్రీజ్ ఎక్స్ట్రాగా 1 ట్రిలియన్ జీడీపీ వాల్యూ ఇంక్రీజ్ అవుద్ది. అలాగే 15 ట్రిలియన్ అనేది రీచ్ అవుతది 2070 నాటికి. అలాగే 50 మిలియన్స్ అనేటివి కొత్తగా జాబ్స్ జనరేట్ అయితాయి భారతదేశంలో. ఒకవేళ ఈ నిజంగా ఈ గ్రీన్ మెజర్స్ తీసుకుంటే, ఏవైతే మన గ్రీన్ మెజర్స్ ఉన్నాయో, ఈ గ్రీన్ మెజర్స్ తీసుకుంటే అలాంటివన్నీ డెవలప్ అయితాయని మనకి చెప్తూ ఉన్నారు. సో ఇది ఎవరిచ్చిన రిపోర్ట్ ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చినటువంటి రిపోర్ట్. నెక్స్ట్ ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మీ అందరికీ తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది మనకి? జెనీవాలో ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది మనకి. సో నంబర్ ఆఫ్ ద టొబాకో ఇది ఈ ఇయర్ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంది? గ్లోబల్ రిపోర్ట్ ట్రెండ్స్ ప్రివలెన్స్ ఆఫ్ ద టొబాకో ఫ్రమ్ ద 2000 టు 2025 అనే రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ టొబాకోకి సంబంధించిన రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారనేది మనకి ఎగ్జామ్‌లో అడగవచ్చు. ఈ టొబాకోకి సంబంధించిన రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారమ్మా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం చూస్తే చూడండి. సో టొబాకో యూజర్స్ తగ్గారని చెప్తుంది రిపోర్ట్. చూడండి. ద నంబర్ ఆఫ్ ద టొబాకో యూజర్స్ డిక్రీజ్డ్ సిన్స్ 2015 దట్ ఫోర్త్ WHO గ్లోబల్ టొబాకో రిపోర్ట్ సేస్. అంటే ఒకప్పుడు 1.32 మిలియన్స్ ఉంటే 2015లో అది 1.3 బిలియన్స్‌కి రీచ్ అయ్యారు. ఎవరు? టొబాకో తినేవాళ్ళు. ఆ తర్వాత 1.27కి రీచ్ అయితారని చెప్పేసి మన 2025 నాటికి తగ్గిపోతారు టొబాకో యూజర్స్ అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది. ఏ రిపోర్టు? మన WHO పబ్లిష్ చేసిన ట్రెండ్స్ ఇన్ ద ప్రివలెన్స్ ఆఫ్ ద టొబాకో యూస్ బై 2000 టు 2025. 2025 నాటికి సో ఆల్రెడీ ఇక్కడ 132 బిలియన్స్ తినేవాళ్ళు. ఆ తర్వాత ఎంతగైంది? 130 బిలియన్స్ తగ్గింది. నెక్స్ట్ 127 బిలియన్‌కి తగ్గుతారు అని అనుకుంటుంది. ఎప్పటివరకు? 2025 నాటికి. ఇప్పుడు ఆల్రెడీ బై 2020కి ఇలా ఉంది మనకి. ఓకేనా? సో ఇదైతే బై 2015కి ఇలా ఉంది. 2015 అండ్ 2030 అండ్ 2020 ఇలా ఉంది మనకి. ఓకేనా? ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారనేది పాయింట్. అండ్ నెక్స్ట్ ఎంతమంది టొబాకో యూజర్స్ ఎంతమంది తగ్గడానికి అవకాశం ఉంది 15, 20 అండ్ 2025 నాటికి. ఓకే? రైట్. 2 రిపోర్ట్స్ మాట్లాడాం మనం. ఒకటేంటిది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం పబ్లిష్ చేసినటువంటి ఈ రిపోర్టు అండ్ సెకండ్ వచ్చేసి ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ద ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారనవచ్చు. మిషన్ 2070 అండ్ గ్రీన్ డీల్ ఫర్ ద వాట్ ఇండియా నెట్ జీరో ఇండియా అనే రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారు అంటే సో వరల్డ్ ఎకనామిక్. దీనివల్ల ఇండియాకి ఇంత బెనిఫిట్ జరుగుతుందని ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఓకే? నెక్స్ట్ యూఎన్ సెక్రటరీ జనరల్ అపాయింట్స్ ద షోంబి షార్ప్ యాజ్ ఏ యూఎన్ రెసిడెంట్ కోఆర్డినేషన్ ఇన్ ఇండియా. అంటే యునైటెడ్ నేషన్‌కి సంబంధించినటువంటి సో ఈ పర్సన్‌ని మన ఇండియాలో తీసుకొచ్చి పెట్టారు. రెసిడెంట్ అంటే ఇండియన్ రెసిడెంట్ అంటే ఇండియాలో ఉంటాడు. ఇండియాలో ఉండి ఇండియా అనేది ఏం చేస్తుంది అనేది ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు ఇతను. ఇతను రిప్రజెంటేటివ్ అనమాట. ఎక్కడి నుంచి? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకెక్కడుంది? న్యూయార్క్‌లో ఉంది కదా! సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని అలా ప్రతి కంట్రీకి ఒకరిని అపాయింట్ చేస్తే అతను వచ్చేసి ఇండియాలో ఏం జరుగుతుంది? నిజంగానే డెవలప్‌మెంట్ జరుగుతుందా? కోవిడ్-19 ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఇండియా రిలేషన్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. అలాంటి వాళ్ళని ఏమంటారు? యూఎన్ కోఆర్డినేటర్ అని చెప్తుంటాము. అలా యూఎన్ కోఆర్డినేటర్‌గా ఎవరు? మనకి షోంబి షార్ప్. సో షోంబి షార్ప్ ఈస్ అపాయింటెడ్ యాస్ ఎ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ ఇండియా. సో షోంబి షార్ప్ ఏ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాడు ఇతను? యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చి సో మనకి భారతదేశంలో ఏం జరుగుతుంది అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఎవరు? షోంబి షార్ప్ యాస్ ఎ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఆఫ్ ద ఇండియా. నెక్స్ట్ గవర్నమెంట్ సెటప్ ద కమిటీ లెడెడ్ బై ద గోపాలకృష్ణ. సో గోపాలకృష్ణ పిల్లై కమిటీని సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ కమిటీని అపాయింట్ చేసింది. దేనికోసం అంటే మన భారతదేశంలో సెజ్‌లు ఉన్నాయి. సెజ్ అంటే ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సో ఇవి 2005 సంవత్సరంలో మనకి సెజ్ అనే యాక్ట్‌ని తీసుకొచ్చి స్పెషల్ ఎకనామిక్ జోన్స్‌ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది భారతదేశంలో. ఏంటి? సెజ్ స్టాండ్స్ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిదంటే సో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది? భారతదేశం నుంచి వేటిని ప్రమోట్ చేయడం? ఎక్స్‌పోర్ట్స్‌ని ప్రమోట్ చేయడం అన్నమాట. ఎక్స్‌పోర్ట్స్‌ని ప్రమోట్ చేయడాన్ని మనం ఏమంటాం? ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్మెంట్ చేశామంటే మంచి క్వాలిటీ ఉన్న వస్తువులను ఉత్పత్తి చేసి అవి వేరే దేశాలకు ఏం చేయాలి? మనం ఎగుమతి చేయాలి. సో ఆ ఎగుమతి చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఏంది? ఈ సెజ్‌ల యొక్క ముఖ్య ఉద్దేశ్యం అనేది. సో కాబట్టి అలా సెజ్‌లు అనేటివి భారతదేశంలో ఎస్టాబ్లిష్మెంట్ చేశాము. అయితే వాళ్ళకి టాక్స్ బెనిఫిట్స్ ఇంకా ఇవ్వాలని అనుకుంటుంది గవర్నమెంట్. కాబట్టి ఎలాంటి టాక్స్ బెనిఫిట్స్ ఇస్తే ఇంకా మన భారతదేశం నుంచి ఎక్స్‌పోర్ట్స్ అనేటివి ప్రమోట్ అయితాయో దాని గురించి స్టడీ చేయడానికి కోసమే మనకి ఈ గోపాలకృష్ణ పిల్లై కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. టు రివ్యూ ద టాక్స్ బెనిఫిట్స్ టు ద సెజెస్ ఇన్ ఇండియా. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్‌లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళకి టాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కోసం ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. దట్ ఈస్ సో రెమిషన్ ఆఫ్ ద డ్యూటీస్ అండ్ ద టాక్సెస్ ఆన్ ద ఎక్స్‌పోర్టెడ్ ప్రొడక్ట్. ఓకేనా? అది. నెక్స్ట్ బాక్సర్ మేరీ కోమ్. సో బాక్సర్ మేరీ కోమ్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ద ట్రైఫెడ్ ఆది మహోత్సవ్. సో ఆది మహోత్సవ్ అంటే ఏంటిదంటే మనకి బిర్సా ముండా బర్త్డే నవంబర్ 15th ఎవ్రీ ఇయర్ మనకి బిర్సా ముండా బర్త్డేనే ఆది మహోత్సవ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. నవంబర్ 15th ఎవరి బర్త్డేని? బిర్సా ముండా.
సో ఇతన్ని గాడ్ ఆఫ్ ద ట్రైబల్స్ అని పిలుస్తుంటారు ఇతను. ఎందుకంటే మనకి సో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అతను బిర్సా ముండా అప్పట్లో ట్రైబల్స్ బ్రిటిష్ వాళ్ళతో అగ్నెస్ట్‌గా పోరాటం చేయడం జరిగింది. ఎవరు? బిర్సా ముండా. ఓకేనా? సో అలా ప్రతి ఇయర్ అనేది మనకి సో నవంబర్ 15ని బిర్సా ముండా బర్త్‌డేగా సెలబ్రేట్ చేసి అక్కడి నుంచి ఆ రోజునే మనం ఏమంటాం ఆది మహోత్సవ్ అని చెప్తుంటాం. ఆది మహోత్సవ్. సో దీంతో పాటు ఇప్పుడు సో ఈ ఆది మహోత్సవ్ అనేది నవంబర్ 15థ్ నుంచి ఆల్‌మోస్ట్ నవంబర్ 15థ్ అతని బర్త్‌డే కదా! బర్త్‌డే అయిన నెక్స్ట్ డే నుంచి నవంబర్ 16థ్ నుంచి నవంబర్ 30 వరకు ఎవ్రీ ఇయర్ అది ఢిల్లీలో జరుగుతది. ఏది? ఆది మహోత్సవ్ అనేది. ఎవరెవరి అసోసియేషన్ తోటి? మినిస్ట్రీ ఆఫ్ ద సో ట్రైబల్ గాని అండ్ నెక్స్ట్ ట్రైఫెడ్. ట్రైఫెడ్ అంటే అది ఆర్గనైజేషన్ ఓకే. ఓకే. ఈ ఆర్గనైజేషన్ 2015 నుంచి ఈ ఆది మహోత్సవ్‌ని మనకి ఆర్గనైజ్ చేస్తున్నారు ఎక్కడ? ఢిల్లీలో. సో ఢిల్లీలో ఆర్గనైజ్ చేస్తున్నారు 2015 నుంచి. ఈ సంవత్సరానికి గాను ఆ ట్రైఫెడ్ ఆది మహోత్సవ్‌కి అంబాసిడర్‌గా ఎవరిని? మేరీ కోమ్‌ని అంబాసిడర్‌గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరిని? మేరీ కోమ్. దేన్ని ప్రమోట్ చేయడానికి? ఈ ట్రైబల్. సో ఈ ట్రైఫెడ్ అనేది ట్రైబల్ యొక్క ఆర్గనైజేషన్. ఓకే. ఈ ట్రైబల్ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు తయారు చేసినటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ గాని, లక్కా గాని, హనీ గాని, టామరిండ్ గాని ఇవన్నీ అడవుల నుంచి తీసుకొస్తారు కదమ్మా! అవన్నిటిని వాళ్ళు చేసే చిన్న చిన్న హ్యాండీక్రాఫ్ట్ చేతి బొమ్మలు గాని ఇవన్నిటిని కూడా ఎగ్జిబిషన్ పెట్టి వాటిని ప్రమోట్ చేయడానికి కోసమే ఇలా ఆది మహోత్సవం అనేది నిర్వహిస్తూ ఉంటారు. సో అలా ప్రతి ఇయర్ అనేది ఢిల్లీలో జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఈ ఇయర్ అంబాసిడర్‌గా ఎవరు మనకి సో ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్ పద్మభూషణ్ మేరీ కోమ్ అపాయింట్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది మనకి కొన్ని విలేజెస్‌కి బెస్ట్ విలేజెస్‌గా మనకి బెస్ట్ టూరిజం విలేజెస్‌గా యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఏం చేస్తుందంటే కొన్ని విలేజెస్‌ని సో బెస్ట్ టూరిజం విలేజెస్‌గా సెలెక్ట్ చేస్తుంది. అంటే ఆ విలేజెస్‌కి ఏముండాలి? ఒక ప్రత్యేకత ఉండాలి. ఒక ప్రత్యేకత ఉండి ఎక్కువ మంది టూరిస్టులు విజిట్ చేయడానికి అవకాశం ఉన్న విలేజెస్‌నే బెస్ట్ టూరిజం విలేజెస్‌గా సెలెక్ట్ చేస్తుంటది. అయితే భారతదేశం నుంచి 3 విలేజెస్ అనేటివి ఈ 2021 ఇయర్‌కి గాను 3 విలేజెస్ నామినేట్ అయినవి. దేనికి? వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజెస్‌గా సెలెక్ట్ చేయడానికి కోసం. ఆ 3 దాంట్లో ఒకటి లధుపురా ఖాస్ మధ్యప్రదేశ్ నుంచి, నెక్స్ట్ వచ్చేసి కొంగుతాంగ్ విలేజ్ ఇన్ మేఘాలయ. సో ఈ 2 నామినేట్ అయినాయి. దాంతో పాటు పోచంపల్లి ఫ్రమ్ ద తెలంగాణ. ఈ 3 అనేటివి నామినేట్ అవ్వడం జరిగింది. ఓకే. ఒకటొచ్చేసి లధుపురా ఖాస్ మధ్యప్రదేశ్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోంగ్తాంగ్ విలేజ్ ఫ్రమ్ ద మేఘాలయ. ఈ 2 కూడా నామినేట్ అయినాయి. అండ్ మూడోది ఏంటిది? పోచంపల్లి. 3 నామినేట్ అయ్యాయి. అయితే ఈ రెండిట్లలో ఫస్ట్ రెండిటికి సెలెక్ట్ అవ్వలేదు. సో తెలంగాణలోని మనకేంటి పోచంపల్లి ఇన్ తెలంగాణ ఈజ్ సెలెక్టెడ్ యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం విలేజెస్ ఇన్ ద వరల్డ్. సో ఇండియా నుంచి 3 నామినేట్ అయితే ఆ మూడిట్లలో ఒకటి మాత్రమే సెలెక్ట్ అయింది. అది తెలంగాణలో ఉన్నటువంటిది పోచంపల్లి విలేజ్. సో పోచంపల్లి విలేజ్ ఇన్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్‌లో ఉన్నది. మనకేంటిది పోచంపల్లి శారీస్ అనేది అందరికి తెలుసు లోకల్ వాళ్ళకి కాబట్టి ఇట్ ఈస్ వెల్ నోన్. Pochampalli village is located 50 kilometers away from the Aidar, which is well known for the what handloom weaved ఇక్కత్ sarees, often referred as the what silk city of the India. ఇక్కత్ sareesకి చాలా ఫేమస్ ఇది. మీ అందరికీ తెలిసిన విషయం అది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు ఎక్కడుంది? ప్రపంచ యవనికనపై ఇది ఇప్పుడు గుర్తింపు సంపాదించింది. ఏంటిది? యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ దీన్ని బెస్ట్ టూరిజం విలేజ్‌గా సెలెక్ట్ చేయడం జరిగింది. భారతదేశం నుంచి 3 విలేజెస్ నామినేట్ అయితే దాంట్లో 2 విలేజెస్‌కి కాలేదు. ఒకటే విలేజెస్ మాత్రం సెలెక్ట్ అయింది. ఏది? పోచంపల్లి ఈజ్ ద తెలంగాణస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం విలేజెస్‌గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఎగ్జామ్ పర్పస్‌లో. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఫుడ్ మ్యూజియం లాంచ్డ్ ఇన్ ద తంజావూర్. సో తంజావూర్ ఎక్కడుంది మనకి? తమిళనాడులో ఉంది తంజావూర్‌లో. సో ఇండియాస్ ఫస్ట్ ఫుడ్ మ్యూజియం ఓపెన్స్ ఇన్ ద తంజావూర్ తమిళనాడు లోపల మనకు లాంచ్ చేయడం జరిగింది. సో రైట్. సో ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ ఫుడ్ మ్యూజియం అన్ని ఫుడ్ల యొక్క దాంట్లో ఎలా తయారు చేస్తారు, ఏం చేస్తారు అలా అన్నీ ఉంటాయి. అవన్నీ అక్కడ మనకి జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇండియాస్ ఫస్ట్ మ్యూజియం అనేది ఎక్కడ? తంజావూర్‌లో లాంచ్ చేయడం జరిగింది. దాదాపు 1860 స్క్వేర్ ఫీట్లలో దీన్ని మెయింటైన్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని రకాలయి అవన్నీ ఉంటాయి. ఓకే. అండ్ తమిళనాడు co-developed by the what Food Corporation of India and Visvesvaraya Industrial Technology Museums and the Bengaluru estimated out of the what 1.1 crores తోటి ఇలా మనకు ఫస్ట్ టైం ఇండియాస్ ఫుడ్ మ్యూజియంని అంటే భారతదేశంలో ఉన్న రకరకాల వంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సో ఎగ్జిబిషన్ అనేది అక్కడ ఉంటుంది. సో మనకు మంచి ఏవైతే క్యూజిన్స్ ఉన్నాయో ఇండియాలో రైట్. సో ఇండియాస్ ఫస్ట్ ఫుడ్ మ్యూజియం ఇక్కడ తంజావూర్ తమిళనాడు. నెక్స్ట్ వచ్చి ఇండియాస్ ఫస్ట్ ఫిషరీస్. ఇండియాస్ చూడండి కంట్రీస్ ఫస్ట్ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేటర్ సో ఈజ్ లాంచ్డ్ ఇన్ ద గురుగామ్స్ కాస్టింగ్ ద 3.3 crores గురుగావ్. ఓకేనా. సో యూనియన్ మినిస్ట్రీ ఫర్ ద ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ లాంచ్డ్ ద వాట్ సో ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్. అంటే ఫిషరీస్‌ని ప్రమోట్ చేయడానికి కోసం భారతదేశంలో వాటిని ఎలా ఫిషరీస్‌ని ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఫిష్‌ల యొక్క ఉత్పత్తిని ఎలా పెంచాలి, వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయాలంటే ప్యాకేజింగ్ ఎలా చేయాలి, ఇంకా ఏమేమి చేయాలి వాటన్నిటికి సంబంధించినటువంటి స్టడీ చేశారనమాట. అలాంటి స్టడీ చేసేదే కంట్రీస్ ఫస్ట్ ఫిషరీస్ బిజినెస్ ఇంక్యుబేటర్.
సో అనేది మనకి ఎక్కడ హర్యానాలో లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్‌గావ్స్, హర్యానాలో గుర్‌గావ్స్‌లో లాంచ్ చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ ఫిష్ ఇంక్యుబేటర్, ఇండియాస్ ఫస్ట్ ఫుడ్ మ్యూజియం ఎక్కడ తాంజావూరు, ఫిష్ ఇంక్యుబేటర్ అయితే ఇక్కడ బెస్ట్ టూరిజం విలేజ్ అయితే ఏంటిది పోచంపల్లి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సిడ్బీ. సిడ్బీ లాంచ్డ్ ద స్వావలంబన్ స్కీమ్. సిడ్బీ అంటే ఏంటిది మనకి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కదా! స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ. ఇది చిన్న చిన్న మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్‌కి లోన్ ఇస్తుంటది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది మనకి లక్నోలో ఉంటుంది. సో దీనికి వేటికి లోన్స్ ఇస్తది ఇది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఏవి ఉన్నాయో వాటికి లోన్స్ ఇస్తది. ఇది జనరల్‌గా దాని యొక్క ఫంక్షన్ అది. కానీ సిడ్బీ అనేది ఇప్పుడు ఏం లాంచ్ చేసిందంటే స్వావలంబన్ రెండవసారి లాంచ్ చేయడం జరిగింది. స్వావలంబన్ ఛాలెంజ్ ఫండ్. స్వావలంబన్ ఛాలెంజ్ ఫండ్. ఏవైతే ఎన్‌జీఓస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ గాని, ఓకేనా? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ గాని, ఏవైనా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏమన్నా షార్టేజ్ ఆఫ్ ద ఫండ్స్ ఉంటే వాళ్ళకి లోన్ ఇవ్వడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది సిడ్బీ ఇది స్వావలంబన్ ఛాలెంజ్ ఫండ్. ఇక్కడ ఉంది చూడండి మీరు. సో ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అండ్ ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ టు అడ్రెసింగ్ ద డెవలప్‌మెంటల్ గ్యాప్స్. వాళ్ళకి ఏమైనా డబ్బులు అవసరం ఉంటే సో వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏది సిడ్బీ లాంచ్డ్ ద సెకండ్ విండో ఆఫ్ ద స్వావలంబన్ ఛాలెంజ్ ఫండ్. ఎందుకోసం అంటే మీకు తెలుసు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి కోసం ఎన్‌జీఓస్ కానీ లేదంటే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌కి. కాకపోతే ఎగ్జామినేషన్‌లో రివర్స్ క్వెషన్ ఉంటది. అంటే ఈ స్వావలంబన్ ఫండ్‌ని ఎవరు లాంచ్ చేశారని అడగవచ్చు. స్వావలంబన్ ఫండ్ లాంచ్ చేసింది ఎవరు మనకి సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది లక్నోలో ఉంటది. 1990లో ఎస్టాబ్లిష్‌మెంట్ అయ్యింది. నెక్స్ట్ మేఘాలయ స్టేట్ అబ్జర్వ్ ద వంగల్. ఇలాంటి క్వెషన్ చాలా వస్తాయమ్మా. ఇలా 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని చెప్తుంటాం దీన్ని. ఏంటిది 100 డ్రమ్స్ ఫెస్టివల్. ఎక్కడ మేఘాలయ దాని పేరేంటిది మనకి వంగాల. వంగాల ఫెస్టివల్ ఇన్ ద తురా రీజియన్ ఆఫ్ ద మేఘాలయ. మీరు ఇక్కడ చూస్తున్నారు వీళ్ళందరూ కూడా డ్రమ్స్ వాయిస్తూ ఉన్నారు మనకి. మీ అందరికి కనిపిస్తుంది క్లియర్‌గా. కాబట్టి ఇలా అడుగుతారు ఈ వంగాల ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు అని అడగడానికి ఛాన్స్ ఉంది. దిస్ వంగాల ఫెస్టివల్ తురా ఇన్ ద మేఘాలయ రీజియన్. ఎక్కడ మేఘాలయ రీజియన్‌లో సెలబ్రేట్ చేసుకుంటారు వంగాల. సో దట్ వంగాల. That is the festival of the 100 drums festival. It is post harvest festival of the Garo tribes. ఏ ట్రైబ్స్ చేసుకుంటారు మనకి గారో ట్రైబ్స్ చేసుకుంటారు ఎవ్రీ ఇయర్ టు ఆనర్ ద సన్ గాడ్ ఆఫ్ ద గారోస్ విచ్ ఆల్సో మార్క్ ద ఎండ్ ఆఫ్ ద హార్వెస్ట్ సీజన్. పంట కోసే సమయంలో ఇది సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఎవరు గారో ట్రైబ్స్. మనకి మేఘాలయలో 3 ట్రైబ్స్ ఉంటాయి. మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. గారో ట్రైబ్స్, కాశీ ట్రైబ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జైంతియా ట్రైబ్స్ అనే 3 ట్రైబ్స్ ఉంటాయి. సో ఈ ట్రైబ్స్ అనేటివి ఎక్కడ మనకి సో మేఘాలయలో ఉండే ట్రైబ్స్ 3 ఎవరు గారో, కాశీ, జైంతియా అనే 3 ట్రైబ్స్ ఉంటాయి ఇక్కడ మేఘాలయలో. సో ఈ కాశీ వాళ్ళు జైంతియా ట్రైబ్ సెలబ్రేట్ చేసుకోవట్లేదు దీన్ని. ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారు? గారో ట్రైబ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీన్ని. ఏంది వంగాల హార్ 100 డ్రమ్స్ ఫెస్టివల్. డ్రమ్స్ తోటి వాయిస్తూ ఉంటారు. దీన్ని 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని చెప్తుంటాం. ఏ ట్రైబ్ అనేది ఇంపార్టెంట్. ఇది ట్రైబ్స్ ఎవరిది గారో ట్రైబ్స్. ఇది సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎవరేమమ్మా మనకి గారో ట్రైబ్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలో ఈ ఫెస్టివల్. నెక్స్ట్ వచ్చి యూఎస్ఏ బికమ్ ద 101 మెంబర్ ఆఫ్ ద కంట్రీస్ ఐఎస్ఏ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి 2015 సంవత్సరంలో ఇండియా అండ్ ఇన్ అసోసియేషన్ విత్ ద ఫ్రాన్స్ ఇద్దరు కలిసి లాంచ్ చేయడం జరిగింది. దేన్ని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేవారు ఇండియా, ఫ్రాన్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు 2015లో ప్యారిస్లో లాంచ్ చేశారు. ఎందుకు అంటే ఇలా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కానీ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఎక్కువ సన్లైట్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ సోలార్ ఎనర్జీని ఎక్కువ మొత్తంలో మనము వాడుకోవడానికి హార్నెస్ చేయడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కాప్రికాన్ మధ్యలో ఎక్కువ మొత్తంలో ఈ సోలార్ ఎనర్జీని మనకు వాడుకోవడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? అందుకని చెప్పేసి ఈ కంట్రీస్ అన్నిట్లను కూడా యూనియన్ చేయాలని చెప్పేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఇండియా, ఫ్రాన్స్ ఇద్దరు కలిసి 2015లో లాంచ్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ గురుగాంలో ఉంటుంది మనకి. ఎక్కడ గురుగాం. గురుగాంలో ఉంది దీని హెడ్ క్వార్టర్. దేని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. అంటే ఏ కంట్రీస్ అయితే సోలార్ ఎనర్జీ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వచ్చు. దేంట్లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో. ఇది ఎవరెవరు స్టార్ట్ చేశారు? ఇండియా మరియు ఫ్రాన్స్ కలిసి 2015లో స్టార్ట్ చేశారు. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందమ్మో గుర్గాంలో ఉంది. ఇప్పుడు 101 మెంబర్గా ఇది జాయిన్ అయింది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ బికమ్ ద 101 మెంబర్ ఆఫ్ ద దీంట్లో. అలాగే యూఎస్ఏ ఆల్సో జాయిన్డ్ ద స్టీరింగ్ కమిటీ ఆఫ్ ద వన్ సన్, వన్ వరల్డ్ అండ్ వన్ గ్రిడ్ విచ్ ఇన్క్లూడ్స్ ద ఆస్ట్రేలియా, యూకే అండ్ ద ఇండియా. రాబోయే రోజులలో మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా సోలార్ గ్రిడ్ని డెవలప్ చేయాలి. సోలార్ పవర్ని హార్నెస్ చేసుకొని సోలార్ గ్రిడ్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అనే ఒక కమిటీని పెట్టినారు. ఆ కమిటీలో కూడా ఇప్పుడు 4 కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో కూడా జాయిన్ అయింది. ఇది 5th కంట్రీ. ఓవరాల్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 101 కంట్రీ. ఈ స్టీరింగ్ కమిటీలో 5th కంట్రీ. ఏ స్టీరింగ్ కమిటీలో? వన్ సన్, వరల్డ్, వన్ గ్రిడ్ అనే స్టీరింగ్ కమిటీలో. ఓకేనా? ఈ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందమ్మా? గురుగాంలో ఉంది. ఇప్పుడు 101 మెంబర్ అయింది. ఎవరు? యూఎస్ఏ.
నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ద డ్రోన్ టెక్నాలజీ. డ్రోన్స్ అంటే మీ అందరికీ తెలుసు. ఆ డ్రోన్స్ టెక్నాలజీ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఐఐటీ గౌహతిలో లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రీసెర్చ్ ఆన్ ద డ్రోన్ అండ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్. సో అది మనకి ఐఐటీ గౌహతిలో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇది చిన్న డైరెక్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఆన్ ద రీసెర్చ్ ఆన్ ద డ్రోన్ టెక్నాలజీ లాంచ్డ్ ఇన్ ఐఐటీ గౌహతి. నెక్స్ట్ ఫస్ట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద యంగ్ ఇన్నోవేటర్స్. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద 57th year of the Indian independence, Jitendra Singh launched the Chikardjuni first ever mentorship program for the young innovators on the November 8th of the 2020, named as what? DBT Star Challenge, Department of Biotechnology Star Challenge Mentorship Program. సో వాళ్ళకి ఏమేమి చేయాలి, ఏం చేయాలి? సో ఇట్ ఈస్ ఎ పాన్ ఇండియా స్కీమ్ ఎన్విచేజింగ్ ద వాట్ స్టార్ కాలేజ్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ సపోర్టెడ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ. సో ప్రతి జిల్లాలో ఏం చేస్తారంటే ఏదైనా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసి ఆ కాలేజ్ లోపల ఏంటిదంటే ఈ ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మెంటర్షిప్ అనేది ఇస్తూ ఉంటారు ఒక్కొక్క కాలేజ్కి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క కాలేజీని సపోర్ట్ చేసి వాళ్ళకి మెంటర్షిప్, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేది ఈ స్టార్ కాలేజ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అంటే ఒక డిస్ట్రిక్ట్ ఒక కాలేజీని సెలెక్ట్ చేస్తారు. ఆ కాలేజీని స్టార్ కాలేజ్ అని చెప్తుంటాం. వాళ్ళు అక్కడ వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకి ఏం చేస్తాం మనం, వాళ్ళకి మెంటర్షిప్ అంటే మనము ఏం చేయాలి, ఏం చేయకూడదు ఉంటాయి కదా ఫ్యూచర్లో, వాళ్ళ ప్లాన్స్ అవన్నీ చెప్తారు. నెక్స్ట్ సో బీఆర్ఓ బ్యాగ్స్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ బై కన్స్ట్రక్టింగ్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రోడ్ ఇన్ ద వరల్డ్, దట్ ఈస్ ద ఉమ్లింగ్లా పాస్ ఎక్కడ? లడ్డాఖ్. సో లడ్డాఖ్లోని ఉమ్లింగ్లా పాస్ అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన రోడ్డుగా చరిత్రలోకి ఎక్కడం జరిగింది ఇప్పుడు. సో దట్ ఈస్ ద వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ పాసింగ్ త్రూ ద 19,000 feet హైట్. 19,000 feet హైట్లోనే వరల్డ్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనేది మనం ఎక్కడ నిర్మించాం? లడ్డాఖ్లో నిర్మించడం జరిగింది. ఎవరు? సో మనకి ఆర్మీకి చెందినటువంటి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపు 5,798 మీటర్లు ఉమ్లింగ్లా పాస్, లేదంటే దాదాపు సో 19,24 5,798. ఓకే, ఉమ్లింగ్లా పాస్. సో ఉమ్లింగ్లా పాస్ అనేది సో ఈజ్ అనదర్ ల్యాండ్ మార్క్ రిసర్జెంట్ ఇండియాస్ అచీవ్మెంట్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్. ఇంకా హై ఆల్టిట్యూడ్ నార్త్ అండ్ సౌత్ బేస్ క్యాంప్స్ కూడా మౌంట్ ఎవరెస్ట్ విచ్ ఇస్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ద రైట్. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళకు కూడా నార్త్ అండ్ సౌత్ పోల్ క్యాంపుల బేస్లో ఏవైతే ఉంటాయో అవి కూడా 16,000 17,000 ఫీట్ల హైట్లో ఉన్నాయి. దానికన్నా ఎక్కువ హైట్లో ఉంది ఈ రోడ్ అనేది మనకి. ఓకేనా? సో ఇది ఇండియన్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు కనెక్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ప్రపంచంలో మనకి బొలివియాలో ఉన్నటువంటి ఏంటిది వాల్కానో ఉటురుచు అనేది దాదాపు 18,953 ఫీట్ల హైట్లో ఉండే, అది ప్రపంచంలోనే హైయెస్ట్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ప్రపంచంలోనే హైయెస్ట్, ఇది ఇండియాలో ప్లస్ ప్రపంచంలో. ఓకేనా? 19,000 ఫీట్ల హైట్లో. అంతకుముందు కార్డుంగ్లా పాస్ అనేది ఉండేది. ఇప్పుడు కార్డుంగ్లా పాస్ కూడా రీప్లేస్ చేసి ఇప్పుడు ఇది రావడం జరిగింది. అంతకుముందు మన భారతదేశంలో హైయెస్ట్ మోటరబుల్ రోడ్ కార్డుంగ్లా పాస్. సో కార్డుంగ్లా పాస్ అది 5,000 మీటర్ల ఎత్తులో, అది కూడా లడాఖ్లోనే ఉంది. కార్డుంగ్లా పాస్ అనేది 5,000 మీటర్లోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు కార్డుంగ్లా పాస్ కూడా కాదు, ఇప్పుడు ఏంటిది మనకి ఉమ్లింగ్లా పాస్. ఓకే, శ్రీనగర్ జైన్స్ క్రియేటివ్ యూనిట్స్. ఇది లాస్ట్ 2 వీక్ కరెంట్ అఫైర్స్లో నేను చెప్పాను శ్రీనగర్ అనేది క్రియేటివ్, కానీ అక్కడ నేను ఒక మిస్టేక్ చెప్పానమ్మా లాస్ట్ టైంలో, దానికి ఐఎమ్ వెరీ సారీ. సో అప్పుడు నేను శ్రీనగర్ కూడా జాయిన్ అయిందని చెప్పాను, కానీ శ్రీనగర్ అనేది మ్యూజిక్ కేటగిరీ నుంచి జాయిన్ అయిందని చెప్పాను. శ్రీనగర్ అనేది మ్యూజిక్ అనే కేటగిరీ నుంచి కాదమ్మా, క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ నుంచి మనకి జాయిన్ అయినని చెప్తుంది. దీంట్లో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ నుంచి భారతదేశంలో సో నుంచి 6 సిటీస్ ఉన్నాయి. 6 సిటీలో ఈ సంవత్సరం ఒక సిటీ వచ్చింది. అంతకుముందు ముంబై ఉంది, హైదరాబాద్ ఉంది, జైపూర్ ఉంది, వారణాసి ఉంది, మద్రాస్ ఉన్నాయి. అవి 5 సిటీలు ఉన్నాయి. ఇప్పుడు 6వ సిటీ ఎంటర్ అయింది, ఏది? శ్రీనగర్. సో కానీ ఏ ఫీల్డ్లో ఎంటర్ అయింది అంటే, సో నేను మ్యూజిక్ అని చెప్పానమ్మా, మ్యూజిక్ కాదమ్మా, అది రాంగే, నేను మళ్ళీ వెరిఫై చేశాను. దట్ ఈస్ అ క్రాఫ్ట్స్ అండ్ ద ఫోక్ ఆర్ట్స్ కేటగిరీలో శ్రీనగర్ అనేది మనకి సో యునెస్కో క్రియేటివ్ లిస్ట్ కేటగిరీలో యాడ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇది మిస్టేక్ చెప్పానమ్మా నేను, సారీ ఫర్ దట్ వన్ అగైన్ అండ్ కరెక్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ హర్యానాస్ బట్టు కలాన్ పోలీస్ స్టేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్ ఇండియా. సో ఇది బట్టు కలాన్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? మనకి హర్యానాలోని ఫతేహాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ స్టేషన్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. టు అడాప్ట్ ద యూనిఫామ్ ర్యాంకింగ్ పోలీస్ స్టేషన్. సో దట్ ఈస్ ఇంప్రూవింగ్ దేర్ క్వాలిటీ ఆఫ్ ద పోలీస్ ఇన్ టువర్డ్స్ ద సిటిజన్ ఫ్రెండ్లీ వన్వా. సో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ స్టేషన్ ఫర్ ద 2021 బట్టు కలాన్ పోలీస్ స్టేషన్. అండ్ ద DRDO ఇజ్రాయెల్ సైన్స్ అండ్ ద ఇన్నోవేషన్ అగ్రిమెంట్ ఫర్ ద డ్యూయల్ యూస్ టెక్నాలజీ. ఓకేనా?
సో డ్యూయల్ యూజ్ టెక్నాలజీ ఇద్దరు వాడుకునేది, లేదంటే రకరకాల వేరే వాటికి కూడా వాడుకోవచ్చు. సో ఇజ్రాయిల్ అంటే డ్యూయల్ యూజ్ టెక్నాలజీ బై ద స్టార్టప్స్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ద బోత్ ద కంట్రీస్. సో ఇజ్రాయిల్ వాళ్ళ సహకారంతో మన భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్ కానీ, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ ప్రమోట్ చేయడానికి కోసం దేంట్లో రీసెర్చ్ చేస్తారంటే డ్యూయల్ యూజ్ టెక్నాలజీ, 2 రకాలుగా వాడే టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో డ్యూయల్ యూజెస్ టెక్నాలజీ. సో వాళ్ళు ప్రమోట్ చేయడానికి కోసం మనకి చేశారు. అండ్ డ్యూయల్ యూజ్ అంటే 2 మీనింగ్‌లు వస్తాయి. 2, 3 రకాలుగా వాడుకోవచ్చు, లేదంటే ఇండియా, ఇజ్రాయిల్ వాడుకోవచ్చు అని దాని అర్థం. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ సైన్స్ మెమోరాండమ్ ఆన్ ద అండర్‌స్టాండింగ్ విత్ ఆర్ఆర్‌యూ అండ్ సో ఇది లాస్ట్ వీక్‌లో కూడా నేను చెప్పి ఉన్నాను. ఏది? సో రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అండ్ భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ స్పేస్ అప్లికేషన్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఎక్కడుంది? భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూషన్ గాంధీనగర్‌లో ఉందని చెప్పా. ఇది భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూషన్స్ గాంధీనగర్‌లో ఉంది. వీళ్ళతోటి కొలాబరేట్ అయ్యి ఒక అగ్రీమెంట్ రాసుకున్నారు. వాళ్ళు స్పేస్ గురించి ఏమైనా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్స్ వస్తే ఆర్మీ వాళ్ళకేమన్నా అవసరమైనప్పుడు వీళ్ళ సాయం తీసుకుంటారు. ఎవరు? భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఎక్కడుంది ఇది? గాంధీనగర్‌లో ఉంది. వీళ్ళతో కొలాబరేట్ అయినారు. ఓకే. దాంట్లో ఏం లేదు. కానీ సో ఇది నాకు కావాల్సిన క్వెషన్ ఏంటిదంటే ఇది ఆర్ఆర్‌యూ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ, నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ లేదంటే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ అంటాం. ఓకే. ఈ రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఆర్ఆర్‌యూ ఏంటిదంటే చాణక్య అనే మ్యాగజైన్‌ని పబ్లిష్ చేస్తది ఎవ్రీ ఇయర్. బైయాన్యువల్ పబ్లికేషన్. సో బైయాన్యువల్ పబ్లికేషన్ ఆఫ్ ద ఆర్ఆర్‌యూ నేషనల్ సెక్యూరిటీ వాస్ ఆల్సో లాంచ్డ్ డ్యూరింగ్ ద ఈవెంట్. ఇది నాకు కావాలి ఎగ్జామ్‌లో క్వెషన్ ఇది. చాణక్య అనే మ్యాగజైన్‌ని ఎవరు లాంచ్ చేస్తారు అంటే సో వీళ్ళు రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు 2 సంవత్సరాలకు ఒకసారి పబ్లిష్ చేసే సో మ్యాగజైన్ పేరేంటిది? చాణక్య. నెక్స్ట్ ఇండియన్ నేవీ హోస్టెడ్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద గోవా మెరిటైమ్ కాన్క్లేవ్. సో 2021 గోవాలో మనకి సో ఈ నేవీ వాళ్ళు సంబంధించినటువంటి కాన్క్లేవ్ జరిగింది. ఇది థర్డ్ టైమ్. సో ద థీమ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ ద వాట్ మెరిటైమ్ సెక్యూరిటీ అండ్ ఎమర్జెన్సీ ఇన్ ద నాన్ ట్రెడిషనల్ దట్ ఏ కేస్ ఆఫ్ ద ప్రొయాక్టివ్ రోల్ ఆఫ్ ద వాట్ ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్ ఎలా కాపాడుకోవాలి, ఇండియన్ ఓషన్‌కు ఉన్న థ్రెట్స్ ఏమున్నాయి, ఎలాంటిదనే దాని గురించి మన గోవాలో నేవీ వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి మనకి సమ్మిట్‌లో వాళ్ళు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ గోవాలో ఆర్గనైజ్ చేసిన సమ్మిట్ పేరేంటిది? గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ 2021. దట్ ఈస్ ద గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ 2021. ఓకే. క్యాబినెట్ అప్రూవల్ ఆన్ ద నవంబర్ 10th క్యాబినెట్ అప్రూవల్. మనకి ఇంతకుముందే చెప్పాను నేను. నవంబర్ 15th అనేది దట్ ఈస్ ద బర్త్‌డే ఆఫ్ ద వాట్ బిర్సా ముండా. సో బిర్సా ముండా హూ ఈజ్ నోన్ యాస్ ద గాడ్ ఆఫ్ ద ట్రైబ్స్. బిర్సా ముండా. సో ఆ బిర్సా ముండా యొక్క ఆ బర్త్‌డేని నవంబర్ 15థ్‌నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ సంవత్సరం నుంచి జనజాతి గౌరవ్ దివాస్‌గా ప్రకటించడం జరిగింది. టు మార్క్ ద యానివర్సరీ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా ముండా. సో జనజాతి ఆదివాసీ గౌరవ్ దివాస్. ఓకే. ఏది? నవంబర్ 15 దట్ ఈస్ ద బర్త్‌డే ఆఫ్ ద వాట్ బిర్సా ముండా. సో బిర్సా ముండా బర్త్‌డేనే జనజాతి గౌరవ్ దివాస్. జనజాతి అంటే ట్రైబల్ కమ్యూనిటీస్ అని. సో ట్రైబల్ కమ్యూనిటీస్ గౌరవ్ దివాస్‌గా ఈ బిర్సా ముండా బర్త్‌డేని సెలబ్రేట్ చేద్దామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ప్లాన్ చేసి ఈ నవంబర్ 15థ్‌ని మనం డిక్లేర్ చేయడం జరిగింది. సో ద జనజాతీయ గౌరవ్ దివాస్ టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద ట్రైబల్ లీడర్ అండ్ ద ఫ్రీడమ్ ఫైటర్ సి బిర్సా ముండా. ఓకేనా? సో దట్ ఈస్ ద జనజాతీయ గౌరవ్ దివాస్ టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ద ట్రైబల్ అండ్ ద ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా ముండా. ఓకేనా అమ్మ? చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 10th రోజు డిక్లేర్ చేయడం జరిగింది. కానీ ఏ రోజు అది? నవంబర్ 15th అనేది అతని బర్త్‌డేని. అది క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఎప్పుడు? నవంబర్ 10th. నెక్స్ట్ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్. సో పూర్వాంచల్ హైవే అనేది భారతదేశంలో కూడా స్టార్ట్ అయింది ఇక్కడ. సో దాదాపు 341 కిలోమీటర్ల దాంట్లో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ అయింది. సో ఇట్ ఈస్ 6 లేన్ ఎక్స్‌ప్రెస్ వే కన్‌స్ట్రక్టెడ్ విత్ ద వాట్ 22,000 కోట్లతోటి మనం కన్‌స్ట్రక్ట్ చేసిన ద హైవే కనెక్ట్ ద వాట్ చౌదాసరాయి విలేజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ద లక్నో టు ఎండ్స్ ఇన్ ద వాట్ హైదరాయి విలేజ్ వరకు ఎండ్ అవుతూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ బార్డర్ వరకు ఈ 2 ప్రాంతాలని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. దాదాపు 341 కిలోమీటర్లు పూర్వాంచల్ ఏ రాష్ట్రంలో? ఉత్తరప్రదేశ్. ఇది ఏంటిది? 6 లేన్ ఎక్స్‌ప్రెస్ వే ఇది. 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే. ఓకే. రైట్. చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ఇనాగ్రేటెడ్ ద భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్ కమ్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం ఎక్కడ? సో ఇక్కడనే ఉంటుంది. రాంచీ, జార్ఖండ్‌లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదే నవంబర్ 15th రోజే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది జనజాతి గౌరవ్ దివాస్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో ఆ రోజు. నెక్స్ట్ ఢిల్లీ డిక్లరేషన్ అడాప్టెడ్ ద వాట్ 3 రీజనల్ సెక్యూరిటీ డైల్. ఢిల్లీ డిక్లరేషన్ అంటే ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎవ్రీ ఇయర్ రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటుంది మనకి ఢిల్లీ డిక్లరేషన్ ఢిల్లీలో. దేని గురించి అంటే ఆఫ్ఘనిస్తాన్ గురించి. ఆఫ్ఘనిస్తాన్ అంతా కూడా ఇప్పుడు అతలాకుతలం అయిపోయింది కాబట్టి ఈ తాలిబాన్స్ వల్ల ఆఫ్ఘనిస్తాన్‌ని ఎలా స్టెబిలైజేషన్ చేయాలి? ఆఫ్ఘనిస్తాన్ వల్ల చుట్టుపక్కల ఉన్న దేశాలకు ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటిది? ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి పొలిటికల్ స్టెబిలిటీని ఎలా తీసుకురావాలి? వేరే దేశాలకు దాని వల్ల ఉన్నటువంటి థ్రెట్స్ ఏంటిది? దాని గురించి డిస్కస్ చేయడానికి కోసమే ఈ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ ద థర్డ్ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆ 8 కంట్రీస్ అనేవి పార్టిసిపేట్ చేసినవి. ఆ 8 కంట్రీస్ అన్నీ కలిపి ఒక అగ్రీమెంట్‌ని సైన్ చేయడం జరిగింది. ఆ అగ్రీమెంట్ ఏంటిది? ఢిల్లీ డిక్లరేషన్.
ఓకే, ఢిల్లీ డిక్లరేషన్. ఎగ్జామినేషన్లో నిన్ను అడగవచ్చు, ఢిల్లీ డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించింది అని. ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా పార్టిసిపేట్ చేసినాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏదైనా జరిగితే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా ఏమైతే ఎఫెక్ట్ అవుతాయి. సో కాబట్టి 8 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి, ఆ 8 కంట్రీస్ అందరూ కలిసి మనం ఆఫ్ఘనిస్తాన్తో ఇలా ఉండాలి మన విధానం అనేది. సో ఆఫ్ఘనిస్తాన్ స్టెబిలిటీకి సంబంధించింది. ఓకేనా, రైట్. So the declaration adopted by the countries to promote the terrorism free and the inclusive government in the Afghanistan. దాన్ని ఢిల్లీ డిక్లరేషన్ అంటాం. నెక్స్ట్, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఈ సైన్డ్ అగ్రిమెంట్ విత్ ద వాట్ జపాన్ రైల్వే ట్రాక్ కన్సల్టెంట్ కంపెనీ లిమిటెడ్ టు డిజైన్ ద వాట్ హై స్పీడ్ రైల్ ట్రాక్ వాస్ T3 ప్యాకేజ్ ఇన్ ద ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్ట్. ఇదంతా నార్మలే, మనందరికీ తెలుసు. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఏదైతే ఉందో ఇదంతా ఉంది కదా, 508 కిలోమీటర్లది. ఇక్కడ నుంచి ఫస్ట్ అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు మనం కడుతున్నటువంటి ఏంటిది, ఇది ఫస్ట్ హై స్పీడ్ రైల్ ఇన్ ఇండియా. సో హై స్పీడ్, ఓకే, హై స్పీడ్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడి నుంచి, అహ్మదాబాద్ నుంచి ఎక్కడి వరకు, ముంబై వరకు కడుతున్నాం. దీనికి సహకారం అందిస్తున్నదే ఈ కంట్రీ, ఎవరు, జపాన్. సో జపాన్ వాళ్ళ సహకారంతో మనం ఇది నిర్మిస్తున్నాం, ఏది, హై స్పీడ్ రైల్. సో దానికోసము ఏదో ట్రాక్స్ నిర్మించడానికి కోసం అగ్రిమెంట్ చేసుకున్నారని న్యూస్లో ఉంది. అది పెద్ద విషయం ఏం కాదు, నార్మల్ విషయం. ఓకే, ఎట్లాగా జపానే కడుతుంది కాబట్టి మనకి ఆల్రెడీ పెద్ద అవసరం లేదు. సో ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ ద వాట్ జాయింట్ ఎయిర్ లిఫ్ట్ ఎక్సర్సైజ్ నోన్ యాజ్ వాట్ ఓపెన్ ఆపరేషన్ హెర్క్యులస్. ఆపరేషన్ హెర్క్యులస్ టు స్ట్రెంథెన్, దేనికోసం కండక్ట్ చేశారు, టు స్ట్రెంథెన్ ద లాజిస్టిక్స్ సప్లై ఇన్ ద నార్త్ ఈస్టర్న్ సెక్టర్ ఆర్గ్యుమెంట్, రైట్. ఎప్పుడైనా సరే మనకు యుద్ధం జరిగినప్పుడు కానీ ఏమైనా సరే మనకి వెపన్స్ కానీ, ఇవన్నీ ఫుడ్ కానీ, వెపన్స్ కానీ, వాటర్ కానీ, సైనికులకి మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళడానికి కోసం మనకి అన్ని అవసరం యుద్ధం జరిగే టైంలో. కాబట్టి వాటి కోసం ఏం చేస్తుంటారు, మనకి ట్రయల్ రన్స్ చేస్తుంటారు జనరల్గా. ట్రయల్ రన్స్, ఎందుకంటే యుద్ధం వచ్చిన టైంలో ఎట్లా చేస్తాం, మరి ట్రయల్ రన్స్ చేయాలి ముందే, మాక్ డ్రిల్స్, ట్రయల్ రన్స్ చేయాలి. అలా ట్రయల్ రన్స్ అనమాట ఇవి. దాని పేరు ఏంటిది, జాయింట్ ఎయిర్ లిఫ్ట్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ ఆపరేషన్ హెర్క్యులస్. సో దట్ ఈస్ అండర్టేకెన్ బై ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ద ఇండియన్ ఆర్మీ. యుద్ధం వచ్చిన టైంలో లాజిస్టిక్స్ని ఎలా తీసుకెళ్ళాలి యుద్ధ రంగంలోకి, దానికి ఎయిర్ లిఫ్ట్ ఎలా చేయాలి, అవన్నిట్ల దానికోసం ఇది చేపట్టడం జరిగింది, ఏది, ఆపరేషన్ హెర్క్యులస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద ఎక్సర్సైజ్ వాస్ కండక్టెడ్ ఇన్ ద ముంబై హై నార్త్ ప్లాట్ఫామ్. సో ఓఎన్జీసీ కార్పొరేషన్ 19 ఏది, సో వెస్టర్న్ నావల్ కమాండ్, దట్ ఈస్ వాట్ ప్రస్థాన్. సో ప్రస్థాన్ ఇన్ ద వెస్టర్న్ ఆఫ్షోర్ ఆఫ్ ద వాట్ డెవలప్మెంటల్ ఏరియా. సో ఇది టు ఆఫ్షోర్ సెక్యూరిటీ, దట్ ఈస్ ఇంటిగ్రేట్ ద వాట్ మెరిటైమ్ స్టేక్ ఇంక్లూడింగ్ ద నేవీ, ఎయిర్ ఫోర్స్, ఓఎన్జీసీ. సో ఇదంతా ఏంటిదంటే ముంబై టెర్రర్ అటాక్ జరిగింది, మనందరికీ తెలుసు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ జరిగింది. ఎందుకంటే ఇక్కడ అందరి మధ్యన కోఆర్డినేషన్ లేదు. సో కాబట్టి ఇక్కడ కోస్ట్ గార్డ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ నేవ్సీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పెట్రోలింగ్ వెజల్స్ కానీ, ఇక్కడ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ మెరిటైమ్ పోలీస్ కానీ, అక్కడ ఉన్నటువంటి బీచ్ పోలీస్ కానీ, ఓకే, లేక్ పోలీస్ కానీ, ఇలా రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరితోటి కోఆర్డినేషన్ చేయాలి. వాళ్ళందరితోటి కోఆర్డినేషన్ చేయడానికి కోసం ఇది లాంచ్ చేశారు, ఏది, సో వెస్టర్న్ నావల్ కమాండ్ ప్రస్థాన్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఆబ్జెక్టివ్ టు ఎన్ష్యూర్ ద ఆఫ్షోర్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రేట్ ద మెరిటైమ్ స్టోక్ ఇంక్లూడింగ్ ద నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ అండ్ ద పోర్టర్స్ అండ్ కస్టమ్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ మెరైన్ పోలీస్. వీళ్ళందరూ కూడా ఇక్కడే డ్యూటీ చేస్తుంటారు, కానీ ఎవరెవరికి కోఆర్డినేషన్ ఉండదు. సో ఇక్కడ మధ్యలో టెర్రరిస్ట్ వచ్చి ఎవడో ఇండియాలోకి చొరబడతారు, 26/11 లాగా. అలా చొరబడద్దంటే వీళ్ళందరికీ ఏముండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. అలా కోఆర్డినేషన్ కోసమే ఒక ఎక్సర్సైజ్ని లాంచ్ చేశారు. దాని పేరు ఏంటిది, ప్రస్థాన్ అనేది. ఎందుకంటే అందరి మధ్యన కోఆర్డినేషన్ అనేది కంపల్సరీ తీరాల్సిందే. నెక్స్ట్, రైట్. సో నేవీస్ ఆఫ్ ద ఇండియా థాయిలాండ్ బిగన్ ద వాట్ థర్డ్ ఎడిషన్ ఆఫ్ ద వాట్ కోర్పాట్. థర్డ్ ఇస్ కోఆర్డినేటెడ్ పెట్రోల్. కోర్పాట్ నథింగ్ బట్ కోఆర్డినేటెడ్ పెట్రోల్ ఇండియా అండ్ థాయిలాండ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ అండమాన్ సీలో లాంచ్ చేయడం జరిగింది. సో ఇండియా నావల్ షిప్ వచ్చేసి కార్ముక్, ఇండియా నుంచి నావల్ షిప్ కార్ముక్ అనేది పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇండియా థాయిలాండ్ అనేది సో కోఆర్డినేటెడ్ పెట్రోల్. నెక్స్ట్ వచ్చి థర్డ్ ట్రైలాటరల్ మెరిటైమ్ సిమ్టెక్స్. సో ట్రైలాటరల్, సో సిమ్టెక్స్ 2021 బిట్వీన్ ద ఇండియా, సింగపూర్ అండ్ ద థాయిలాండ్, ముగ్గురు మధ్యన జరుగుతుంది. ఇండియా, సింగపూర్, థాయిలాండ్. సిమ్టెక్స్ అంటే సింగపూర్, థాయిలాండ్ అండ్ ద ఇండియా. సిట్, సింగపూర్, థాయిలాండ్, ఇండియా, మూడు ఉన్నాయి కదా. సిమ్టెక్స్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ దట్ ఇండియన్ నేవీ పార్టిసిపేట్ ఇన్ ద ఇండియా, సింగపూర్ అండ్ ద థాయిలాండ్ ట్రైలాటరల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్. ఓకేనా, సో ఇది థాయిలాండ్లో జరిగింది మనకి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ, అండమాన్ సీ థాయిలాండ్లో జరిగింది. ఇంతకుముందు ఇండియాది కూడా ఇక్కడనే జరిగింది కదా. సో ఇండియా థాయిలాండ్ది కూడా ఇక్కడనే జరిగింది, అండ్ ఇండియా థాయిలాండ్ సింగపూర్ది కూడా ఇక్కడనే జరిగింది. ఎక్కడ, అండమాన్ సీలో జరిగింది ఎక్సర్సైజెస్ అన్నీ కూడా, సిమ్టెక్స్ అనేది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి. సిమ్టెక్స్ అనేది మూడు దేశాలు కలిసి చేయడం జరిగింది దేన్ని, సిమ్టెక్స్ని. నెక్స్ట్, సో యుఎన్ఈపీ, యూరోపియన్ కమిషన్ లాంచ్ ద ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్స్ observatory at the group of the 20 G20 summit.
సో ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్స్ అబ్జర్వేటరీ. ఏంటిదంటే ప్రతి కంట్రీ అనేది మీథేన్స్ని తగ్గించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ కన్నా కూడా 80 టైమ్స్ పవర్ఫుల్ మీథేన్ అనేది. మీథేన్ అనేది దేని ద్వారా వస్తుందమ్మా? ఎక్కువ మొత్తంలో ప్యాడీ ఫీల్డ్‌లో వాటర్ స్టోరేజ్ చేయడం వల్ల గానీ, ఆవులు తినే గడ్డి ద్వారా గానీ, అది కౌ డంగ్ ద్వారా గానీ, సో లేదంటే తర్వాత డస్ట్ బిన్స్ ద్వారా గానీ, ఇవన్నిట్ల వల్ల మీథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. మీథేన్ ఈస్ ద వాట్? వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ దాన్ కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ కన్నా 80 టైమ్స్ పవర్‌ఫుల్ మనకేది? ఈ మీథేన్ అనేది. సో మీథేన్ అనేది. కాబట్టి మీథేన్‌ని మనము తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. సో కాబట్టి మీథేన్ తగ్గించడానికి కోసము మనకు మొన్న ఇటలీలో జరిగినటువంటి రోమ్ ఇటలీలో జరిగినటువంటి ఏ సమ్మిట్‌లో? G20 సమ్మిట్స్ అనేది మనకు రీసెంట్‌గా జరిగింది కదా! రోమ్ ఇటలీలో జరిగినటువంటి G20 సమ్మిట్‌లో ప్రపంచ దేశాలన్నీ ఒక నిర్ణయానికొచ్చినాయి. ఏం నిర్ణయానికొచ్చినాయంటే ప్రపంచంలో మీథేన్ యొక్క ఎమిషన్స్‌ని తగ్గించాలి అని. మీథేన్స్ యొక్క ఎమిషన్స్‌ని ప్రతి కంట్రీ అనేది దాదాపు 30% తగ్గించాలంట. ఏ నాటికి? 2030 నాటికి. 2030 నాటికి 30% తగ్గించాలి. వేటిని? మీథేన్ ఎమిషన్స్‌ని తగ్గించేయాలి. సో కాబట్టి ఇది ఏదైతే ఉందో IMEO దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ మీథేన్ ఎమిషన్స్ అబ్జర్వేటరీ. ఇంటర్నేషనల్ మీథేన్స్ ఎమిషన్స్ అబ్జర్వేటరీ ఇది ఏం చేస్తుందంటే ఏ కంట్రీ ఎంత మీథేన్స్‌ని ఎమిషన్ చేస్తుంది? ఏ కంట్రీ మీథేన్స్‌ని ఎంత తగ్గించింది? మరి ప్రతి కంట్రీ అనేది 30% మీథేన్ ఎమిషన్స్‌ని తగ్గించాలి. ఏ సంవత్సరం నాటికి? 2030 నాటికి అనే టార్గెట్ పెట్టుకున్నారు. ఎప్పుడు? G20 సమ్మిట్‌లో. ఇది డిక్లరేషన్ ఇచ్చారు. అంటే మేజర్‌గా ఇది అప్లైస్ టు G20 కంట్రీసే తగ్గించాలి ఫస్టు. అండ్ మిగతా వాళ్ళకి తర్వాత అది వేరే అగ్రీమెంట్ ఉంది. కానీ ఇది పర్టిక్యులర్‌గా ఎవరు తీసుకున్నది? G20 కంట్రీస్ తీసుకున్న అగ్రీమెంట్ అన్నమాట ఇది మేజర్‌గా. నెక్స్ట్ లోన్ టు ప్రమోట్ ద రివర్ ట్రాన్స్‌పోర్టేషన్. ఓకే. సో ఈ వరల్డ్ బ్యాంక్ అనేది. వరల్డ్ బ్యాంక్ అనేది దాదాపు 770,000 క్రోర్స్ అనేది మనకి లోన్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? అస్సాం గవర్నమెంట్‌కి లోన్ ఇవ్వడం జరిగింది. ఈ అస్సాం గవర్నమెంట్ అనేది అక్కడ మనకి బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది కాబట్టి అస్సాంలో ఆ ట్రాన్స్‌పోర్టేషన్‌ని ప్రమోట్ చేయడానికి కోసం ఏ రివర్‌లో? రివర్ ట్రాన్స్‌పోర్టేషన్‌ని ప్రమోట్ చేయడానికి. ఎక్కడ? ఈ బ్రహ్మపుత్ర రివర్. ఏదైతే బ్రహ్మపుత్ర రివర్ ఉందో ఈ బ్రహ్మపుత్ర రివర్ దేన్ని మనకి ట్రాన్స్‌పోర్టేషన్‌ని ప్రమోట్ చేయడానికి కోసం. ఎందుకంటే ఈ బ్రహ్మపుత్ర రివరే కదా మన భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ వాటర్ వే నంబర్ 2. నేషనల్ వాటర్ వే నంబర్ 1 ఎక్కడుంది? మన గంగా రివర్‌లో ఉంటే నేషనల్ వాటర్ వే నంబర్ 2 ఎక్కడుంది మనకి? ఈ దీంట్లోనే ఉంది. దిబ్రూ టు ఇక్కడ మనకి ఈ బ్రహ్మపుత్ర రివర్‌లో అస్సాంలో ఉంది. అక్కడ దాన్ని ఇంకా వాటర్ వేని డెవలప్‌మెంట్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ అనేది దాదాపు 770 కోట్ల లోన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరికి? అస్సాంకి. నెక్స్ట్ ఆర్‌బీఐ లాంచెస్ ద ఫస్ట్ గ్లోబల్ హ్యాకథాన్. ఫస్ట్ గ్లోబల్ హ్యాకథాన్ దట్ ఈస్ హార్బింగర్. ఓకే. హార్బింగర్ 2021 దాని పేరే. గ్లోబల్ హ్యాకథాన్ అంటే ఏంటి? హ్యాకథాన్ అంటే ఏంటిది? ఇన్నోవేషన్స్‌ని ప్రమోట్ చేయడం అన్నమాట. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ గ్లోబల్ హ్యాకథాన్ హార్బింగర్ 21. దట్ ఈస్ ద ఇన్నోవేషన్ ఫర్ ద ట్రాన్స్‌ఫర్మేషన్ విత్ ద థీమ్ ఆఫ్ స్మార్టర్ అండ్ ద డిజిటల్ పేమెంట్స్. ఇవి ఎవరెవరి దగ్గర అయితే కొత్త ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలన్నిటిని ఇన్వైట్ చేసి ఎవరైతే మంచి ఆలోచనలు ఉంటాయో వాళ్ళకి ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. దాని పేరు ఏంటిది? దట్ ఈస్ హార్బింగర్. ఇక్కడ ఆయన కనిపిస్తుంది కదా ఆర్‌బీఐ అని. ఓకే. ఆర్‌బీఐ. ఓకేనా? ఎవరు ఆర్‌బీఐ అది? ఆర్‌బీఐ అని. టు ఎంకరేజ్ ద 4 ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ షేప్ ద ఫ్యూచర్ పేమెంట్ సిస్టమ్స్. మంచి మంచి ఆలోచనలన్నీ కూడా నువ్వు పార్టిసిపేట్ చేసి పంపియచ్చు. నీకేమైనా నచ్చితే ఆర్‌బీఐ సెలెక్ట్ చేసుకొని నీకు డబ్బులు ఇస్తూ ఉంటుంది. దాని పేరు ఏంటిది మనకి? ఫస్ట్ గ్లోబల్ హ్యాకథాన్. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కండక్ట్ చేసింది. ఈ హ్యాకథాన్స్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటే ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎవ్రీ ఇయర్ హ్యాకథాన్స్‌ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కాదు. ఇది ఎవరు లాంచ్ చేశారో మొట్టమొదటిసారిగా ఆర్‌బీఐనే లాంచ్ చేసింది. హ్యాకథాన్స్ అనేది కామన్. కానీ ఆర్‌బీఐ లాంచ్ చేయడం కామన్ కాదు. ఆర్‌బీఐ లాంచ్ చేయడం ఇదే మొదటిసారి. అది కూడా ఓకేనా? అది కూడా ఇండియానే కాదు ప్రపంచం మొత్తంలో ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? ద ఫస్ట్ గ్లోబల్ హ్యాకథాన్ ఇది. ఎవరు లాంచ్ చేశారు? ఆర్‌బీఐ. నెక్స్ట్ కేజీబీ. కేరళ గ్రామీణ బ్యాంక్. కేరళ గ్రామీణ బ్యాంక్ అనేది ఒక రీజనల్ రూరల్ బ్యాంక్స్. మీ అందరికీ తెలుసు రీజనల్ రూరల్ బ్యాంక్స్‌లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ అనేది 50% ఉంటది. ఏదైనా ఒక బ్యాంక్ అనేది స్పాన్సర్ బ్యాంక్ ఉంటది. దాని యొక్క షేర్ అనేది మనకు 30% ఉంటది. ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ అనేది 15% ఉంటుంది. దేంట్లో? రీజనల్ రూరల్ బ్యాంక్స్‌లో. అలా భారతదేశంలో ఎన్ని ఉన్నాయి మనకి? 56 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కానీ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ ఈ కేటగిరీలోకి వస్తాయి. దేంట్లోకి? రీజనల్ రూరల్ బ్యాంక్స్. అలా కేరళ గ్రామీణ బ్యాంక్ కూడా ఒకటనమాట. ఈ కేరళ గ్రామీణ బ్యాంక్ ఏంటిదంటే ఏం ఆఫర్ చేసిందంటే ఎవరైతే ఈ బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తారో మనీ ఎవరు? ఎనీ కస్టమర్. ఒకవేళ కోవిడ్-19 వ్యాక్సిన్ గనుక తీసుకొని బ్యాంక్‌లో మనీ డిపాజిట్ చేస్తే వాళ్ళకి ఎక్స్‌ట్రాగా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇలాంటిది భారతదేశంలో ఇప్పటివరకు ఏ బ్యాంక్ అనేది ఆఫర్ చేయలేదు. చూడండి ఇట్ ఈస్ ఎ డిపాజిట్ స్కీమ్ దట్ ఆఫర్స్ ద అడిషనల్ ఇంట్రెస్ట్ రేట్ టు ద కస్టమర్స్ హూ హావ్ రిసీవ్డ్ ద కోవిడ్-19 వ్యాక్సిన్. వాళ్ళకి ఎక్స్‌ట్రాగా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారంట. ఇలా ఆఫర్ చేసినటువంటి మొట్టమొదటి బ్యాంక్ భారతదేశంలో. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ద రూరల్ బ్యాంక్ హాస్ సపోర్టెడ్ ద గవర్నమెంట్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్.
సో ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకొని వ్యాక్సిన్ సర్టిఫికేట్ తోటి ఎక్కువ మొత్తంలో మనీ డిపాజిట్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రాగా కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఇస్తామని చెప్పేసి లాంచ్ చేశారు. అలా లాంచ్ చేసిన స్కీమ్ పేరు ఏంటిది? సో ఇది కేజీబీ కవచం. కేబీజీ కవచం. సో దట్ ఈస్ ద కేరళ గ్రామీణ బ్యాంక్. కేరళ గ్రామీణ బ్యాంక్ ఈస్ లాంచ్డ్ ద కేబీజీ కవచం. ఇలా లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి రీజనల్ రూరల్ బ్యాంక్ అనేది ఇదే. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేటివి మనకి 1975లో స్టార్ట్ అయ్యాయి. భారతదేశంలో 56 ఉన్నాయి. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ 15%, స్పాన్సర్డ్ బ్యాంక్ 30%, సెంట్రల్ గవర్నమెంట్ 15% షేరుతోటి మనకు రీజనల్ రూరల్ బ్యాంక్స్ నడుస్తాయి. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఏంటి తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఇవన్నీ కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్ కిందకే వస్తాయి మనకి. నెక్స్ట్ భారత్ పే లాంచెస్ ద వరల్డ్స్ ఫస్ట్ మర్చెంట్ షేరింగ్ హోల్డింగ్ ప్రోగ్రామ్. ఎవరైతే ఈ భారత్ పే అనే మనకి పేమెంట్ సిస్టమ్ ఉందో ఈ పేమెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే 2024లో లాంచ్ చేయబోతుంది. ఏమని లాంచ్ చేయబోతుందంటే ఆ షేర్స్ అన్ని అమ్మబోతుంది. ఆ షేర్స్ ద్వారా నువ్వు కంపెనీలో కూడా ఏమవ్వచ్చు పార్ట్నర్ అవ్వడానికి అవకాశం ఉంది. భారత్ పే ఏ షేర్స్ అమ్ముతుంది? ఈక్విటీ షేర్స్ అమ్ముతుంది. అంటే నువ్వు కూడా భారత్ పేలో ఏమవ్వచ్చు పార్ట్నర్ అవ్వచ్చు. It is a 100 million worth program under which company offers its merchant customers an opportunity to buy the Bharat Pay's equity share and to become the partners of it. అన్ని షేర్స్ అన్ని అమ్మేస్తుంది. ఏ షేర్స్? ఈక్విటీ షేర్స్. సో ఈక్విటీ షేర్స్ అయినప్పుడు కొన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు కూడా ఏమైతే ఆ కంపెనీలో పార్ట్నర్ అవ్వచ్చు. అలా $100 బిలియన్ ఉన్న వర్త్ ఉన్నటువంటి షేర్స్ అనేది 2024లో అమ్మడానికి ప్లాన్ చేస్తుంది. సో భారత్ పే లాంచెస్ వరల్డ్స్ ఫస్ట్ మర్చెంట్ షేర్ హోల్డింగ్ ప్రోగ్రామ్. Next, Meta launched the Grow Your Business Hub to strengthen the small business in India. So, grow your business. Grow your business. What is a Meta? Meta అంటే మనం లాస్ట్ కరెంట్ అఫైర్స్లో మాట్లాడాం. ఫేస్బుక్ పేరే కదా. ఫేస్బుక్ ఒక గూగుల్ కంపెనీ ఏంటిది? మెటా, ఫార్మల్లీ నోన్ యాజ్ దట్ ఫేస్బుక్. ఫేస్బుక్ పేరే మనకు పేరు మార్చారు కదా. ఏమని? మెటా కంపెనీ అని మార్చాలి లేదా? సో గూగుల్కి ఆల్ఫాబెట్ ఉన్నట్టు ఫేస్బుక్ ఏముంది ఇప్పుడు మెటా. సో వాళ్ళే లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? సో ఇది. సో గ్రో యువర్ బిజినెస్ అండ్ సో గ్రో యువర్ బిజినెస్ బై ద ప్లేబుక్ డ్యూరింగ్ ద ఇనాగ్రేషన్ ఎడిషన్ ఆఫ్ ద గ్రో యువర్ బిజినెస్. ఇండియాలో ఈ చిన్న చిన్న బిజినెస్ని ఎలా ప్రమోట్ చేయాలి అండ్ ఫేస్బుక్ ద్వారా ఎలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, ఎలా బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఇవన్నీలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనమాట ఇదనమాట. ఎవరు లాంచ్ చేశారు మనకి? గ్రో యువర్ బిజినెస్ అనేది మెటా ఆర్ ఫేస్బుక్. Next, TVS Motor became the first Indian two-wheeler and the three-wheeler maker to join the United Nations Global Compact. ఓకే, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ అనేది ఏంటిదంటే ఇది ఒక ఆర్గనైజేషను, వాలంటరీ ఆర్గనైజేషన్ అనమాట. ఏది యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్కి వాలంటరీ ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషన్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. దేంట్లో? యునైటెడ్ నేషన్స్ కాంపాక్ట్ ఇనిషియేటివ్లో. దాంట్లో జాయిన్ అయితే ఏంటిదంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉంటాయి కదా మనకి. జీరో హంగరు, రిడక్షన్ ఆఫ్ ద పావర్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఉంటాయి కదా. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా మనకు 17. ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు వాటిని ఇంప్లిమెంట్ అవ్వడానికి తీసుకునే చర్యలు ఎవరైతే తీసుకుంటారో ఆ కంపెనీ అనేది దీంట్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను కూడా తీసుకున్నాను అనుకో, నేను కూడా యునైటెడ్ నేషన్స్ కాంపాక్ట్ ఇనిషియేటివ్లో జాయిన్ అవ్వచ్చు. అలా ఎవరైనా సరే వాలంటరీగా జాయిన్ అవ్వచ్చు. అలా ఇప్పుడు ఏది మనకి ఇది టీవీఎస్ మోటార్స్ అన్ని 2 వీలర్స్ 3 వీలర్స్ తయారు చేస్తాయి కదా. ఈ 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్ తయారు చేసే టీవీఎస్ మోటార్స్ ఇప్పుడు దాంట్లో జాయిన్ అయింది. అంటే దాని అర్థం ఏంటిదంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వెహికల్స్ లోపల పొల్యూషన్ తగ్గించే రకంగా చర్యలు తీసుకుంటారు అని దాని అర్థం. అలా దే విల్ ప్రమోట్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆ 2 వీలర్ కానీ 3 వీలర్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళు ఆల్మోస్ట్ మనకి తగ్గించుకుంటూ పోతారనమాట. ఓకేనా? ద టీవీఎస్ మోటార్ కంపెనీ ఫ్లాగ్షిప్ కంపెనీ దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ వాలంటరీ కార్పొరేట్ సస్టైనబుల్ ఇనిషియేటివ్. టీవీఎస్ మోటార్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ 2 వీలర్ అండ్ ద 3 వీలర్ మ్యానుఫ్యాక్చరర్ టు జాయిన్ ద యునైటెడ్ నేషన్స్ ఈ ఇనిషియేటివ్లో గ్లోబల్ కాంపాక్ట్ ఇనిషియేటివ్లో జాయిన్ అయినటువంటి మొట్టమొదటి కంపెనీ భారతదేశం నుంచి. వాలంటరీగా జాయిన్ అవుతారు ఎవరైనా సరే. ఇండియా లాంచ్డ్ ఇట్స్ 41st సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ టు ద అంటార్కిటికా రీజియన్. సో అంటార్కిటికా రీజియన్కి మన వాళ్ళు రీసెర్చ్ కోసం పోతున్నారు. నెక్స్ట్ ఇయర్ పోతారంట 2022లో. సో అంటార్కిటిక్ బై ఎయిర్ బై యూజింగ్ ద డోర్మాన్ ఫెసిలిటీ, డ్రోమాలాన్ ఫెసిలిటీ అండ్ బై యూజింగ్ ద ఎంవి వాసిలీ గోలోవ్నిన్ షిప్ నేమ్స్ అన్నమాట. ఇది మనకి ఫ్లైట్. సో ఇదైతే ఏంటి మనకి షిప్ ఉంది. ఈ రెండును ఉపయోగించుకొని మన వాళ్ళు అంటార్కిటిక్ రీజియన్స్లోకి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేద్దామని చెప్తున్నారు. 23 సైంటిస్టులు పోతారు. ఇలా ఎవ్రీ ఇయర్ పోతూ ఉన్నారు. ఇది 41st ఎక్స్పెడిషన్ ఆఫ్ ద ఇండియన్స్ టు అంటార్కిటికా రీజియన్. అక్కడ మనకి రీసెర్చ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన రీసెర్చ్ స్టేషన్స్ కూడా మనకు ఉన్నాయి. ఓకేనా? దక్షిణ్ గంగోత్రి అనేది రీసెర్చ్ స్టేషన్ అనేది మనకు ఉంది ఇక్కడ అంటార్కిటికా రీజియన్ లోపల. నెక్స్ట్
సో దట్ ఈస్ యాంగ్ వాపింగ్ ఈజ్ బికేమ్ ద వాట్ ఫస్ట్ చైనీస్ ఉమెన్ టు వాక్ ఇన్ ద స్పేస్. ఇది ఇలా స్పేస్ స్టేషన్ ఇలా ఉంటుంది మనకి స్పేస్ స్టేషన్. ఈ స్పేస్ స్టేషన్ నుంచి బయటకొచ్చేసి ఇలా మనకి బయటకొచ్చేస్తే చాలు. బయటకొచ్చేసి గాలిలో ఇట్లా తేలుతూ ఉంటే దాన్ని స్పేస్ వాక్ అని చెప్తుంటాం మనం జనరల్‌గా. ఓకేనా? ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బయటకొచ్చేసి మనం అలా ఇలా తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటాం స్పేస్ వాక్ అని చెప్తుంటాం. అలా స్పేస్ వాక్ చేసినటువంటి మొట్టమొదటి ఫస్ట్ చైనీస్ ఉమెన్ ఎవరు? సో వాంగ్ యాపింగ్. So Wang Yaping became the first Chinese woman so to become the what a completion of a 6 hour stint outside the what Tiangang space station as a part of ongoing construction. So Tiangang means heavenly palace. That is the latest achievement of the China's effort to become the what major space power. Space station China అనేది ఎప్పుడు అక్కడ స్పేస్ స్టేషన్ కట్టుకుంది తియన్గాంగ్ స్పేస్ స్టేషన్. ఓకే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అది. అండ్ చైనా కట్టుకున్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తియన్గాంగ్ స్పేస్ స్టేషన్. దీంట్లో ఏదైనా రిపేరింగ్ వస్తే బయటకు వచ్చి రిపేర్ చేయాలి. అలా బయటకు వచ్చి రిపేర్ చేసినప్పుడు వీళ్ళు గాలిలో తేలుతుంటారు. దాన్ని ఏమంటాం స్పేస్ వాక్ అని చెప్తుంటారు. 6 గంటల పాటు దాన్ని మొత్తం రిపేర్ చేయడం జరిగింది బయటకు వచ్చి స్పేస్ స్టేషన్. అంటే ఇల్లు నుంచి బయటకు వచ్చి గోడలు పట్టుకొని ఎట్లయితే నువ్వు ఇంటికి కలర్లు వేస్తావో ఇది కూడా గోడలు పట్టుకొని కలర్లు వేసినట్టు అనమాట ఇది. దాన్ని స్పేస్ వాక్ అని చెప్తుంటాం. అలా చేసిన మొట్టమొదటి మహిళ ఎవరు? సో వాంగ్ యాపింగ్. వాంగ్ యాపింగ్. మీరు సినిమా చూడొచ్చు. 'అంతరిక్షం' సినిమా చూస్తే దాంట్లో మీకు అర్థమైతది చాలా వరకు. నెక్స్ట్ జపాన్ లాంచెస్ ద ఎప్లిసాన్. సో ఎప్సిలాన్ అండ్ స్మాల్ రాకెట్‌ని లాంచ్ చేయడం జరిగింది. జపాన్ అనేది దాదాపు 9 శాటిలైట్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? జపాన్. రాకెట్ మెజర్ 2.6 మీటర్స్ ఇన్ డయామీటర్ అండ్ 26 మీటర్స్ ఇన్ ద లెంగ్త్ వెయిన్ 96 టన్స్. ఇలా చిన్న రాకెట్‌ని లాంచ్ చేయడం జరిగింది మనకి జపాన్ అనేది. సో దాదాపు మనకి 9 రాకెట్స్‌ని తీసుకెళ్లడం జరిగింది జపాన్. ఏది? సో ఎప్సిలాన్. నెక్స్ట్ ఆర్బిటాల్ రీఫ్ స్పేస్ బిజినెస్ పార్క్. సో పెద్దది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని కట్టబోతున్నారు మనకి. బ్లూ ఆరిజిన్ దట్ ఈస్ అమెజాన్ కంపెనీ యొక్క ఫౌండర్ అతని యొక్క కంపెనీ పేరు బ్లూ ఆరిజిన్ దట్ ఈస్ స్పేస్ టూరిజం కంపెనీ. బ్లూ ఆరిజిన్ అనేది స్పేస్ టూరిజం కంపెనీ. ఎవరిది? అమెజాన్ ఫౌండర్ యొక్క జెఫ్ బెజోస్ స్థాపించినటువంటి కంపెనీ. దేన్ని ప్రమోట్ చేయడానికి? స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసం. సో అలా అక్కడ కూడా ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని కట్టబోతున్నారు. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పేరు ఏంటిది? ఆర్బిటాల్ రీఫ్. ఆర్బిటాల్ రీఫ్ ఏ కమర్షియల్ స్పేస్ స్టేషన్ బిట్వీన్ ద 2025 అండ్ 2030. అంటే అక్కడ టూరిజం మనం వేరే ప్రాంతానికి టూరిజం వెళ్తాం కదా! ఇక్కడ కూడా మనం తీసుకెళ్ళి ఆ స్పేస్ స్టేషన్‌లో ఆకాశంలో 2, 3 రోజులు ఉంచి మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తారు. ఇప్పుడు మనకి 5 స్టార్ హోటల్లు, 7 స్టార్ హోటల్లు ఇవన్నీ ఉంటాయి కదా! అట్లనే ఇదొక హోటల్ అనమాట అక్కడ సింపుల్‌గా. అలా కమర్షియల్‌గా స్పేస్ స్టేషన్ కట్టబోతున్నారు 2025 నుంచి. సో 2030 మధ్యలో కమర్షియల్‌గా ఒక స్పేస్ స్టేషన్‌ని టూరిస్టులను తీసుకెళ్ళి కిందికి తీసుకొస్తారనమాట. అలా తీసుకురావడానికి కోసం హోటల్‌ని నిర్మిస్తున్నారు. మనము టూరిజం వెళ్ళాలంటే ఎక్కడో వెళ్తాం. కేరళకో అట్లా ఇట్లా వెళ్తాం. కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు ఏం చేస్తారు స్పేస్‌లోకి కూడా పోవాలనుకుంటారు కదా! అది అక్కడికి వెళ్ళడం కూడా ఒక టూరిజమే. ఆ టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి కోసమే ఇతను కంపెనీ స్థాపించాడు. ఇది బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా కడతా అని చెప్తున్నాడు. దాని పేరే ఇప్పుడేంటిది? ఆర్బిటాల్ రీఫ్. ఇలా ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించబోతున్నాడు. దీంట్లో మనుషులు ఉంటారనమాట స్పేస్‌లో. 2 రోజులు ఉండి, 3 రోజులు ఉండి డబ్బులు నువ్వు పెట్టిన టికెట్ ఆధారంగా నువ్వు ఎన్ని రోజులు ఉండాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అలా ఉండి మళ్ళీ భూమి మీదకి రావచ్చు. సో దాని పేరు ఏంటిది మనకి? ఆర్బిటాల్ రీఫ్. ఏ కంపెనీ? సో ఈ బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ కమర్షియల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ని నిర్మించబోతుంది. నెక్స్ట్ రష్యా. రష్యా సక్సెస్‌ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ ద వాట్ జిర్కాన్. ఇది వాట్ హైపర్సోనిక్ మిసైల్. జిర్కాన్ అనేది హైపర్సోనిక్ మిసైల్. సో ఇది టార్గెట్. కేపబుల్ ఆఫ్ హిట్టింగ్ ద టార్గెట్స్ ల్యాండ్ అండ్ సీ అండ్ స్పీడ్ వచ్చేసి 9 టైమ్స్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద సౌండ్. రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంది. 2022లో రష్యన్ నేవీలో ఇంట్రొడ్యూస్ చేయడానికి కోసము ప్రయత్నాలు మొదలుపెట్టారు జిర్కాన్. సో ఏ దేశానికి? రష్యానికి చెందినటువంటి ఏంటిది? హైపర్సోనిక్ మిసైల్. హైపర్సోనిక్ మిసైల్. లా మినిస్టర్ కిరణ్ రిజిజు లాంచ్డ్ ద వాట్ సిటిజన్స్ టెలిలా మొబైల్ యాప్. టెలిలా మొబైల్ నీకేమైనా డౌట్స్ వస్తే, నీకేమన్నా ఏమంటారు న్యాయ సహాయం కావాలనుకుంటే నువ్వు ఆ టెలిలా యాప్ ద్వారా సో దాంట్లో లాయర్స్ ఉంటారు. ఆ లాయర్స్ ద్వారా నువ్వేమన్నా సలహాలు తీసుకోవచ్చు. దానికోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది సిటిజన్స్ టెలిలా మొబైల్ యాప్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సంకల్ప్ గుప్తా బికమ్ ద ఇండియా 71st గ్రాండ్ మాస్టర్. ఎవరు? 71వ గ్రాండ్ మాస్టర్‌గా మనకి సంకల్ప్ గుప్తా మహారాష్ట్ర నుంచి 71వ గ్రాండ్ మాస్టర్‌గా ఇతను అవ్వడం జరిగింది. 71st గ్రాండ్ మాస్టర్. అట్లానే సో ఇతను ఇంకొకతను ఎవరు? సో మిత్రభా గుహ ఫ్రమ్ ద కోల్‌కత్తా. సో ఇతను 72nd ఇండియాకు 72వ గ్రాండ్ మాస్టర్‌గా ఇతను అవ్వడం జరిగింది. ఇద్దరు ఈ మధ్య కాలంలోనే గ్రాండ్ మాస్టర్స్‌గా ఫియట్‌ని సాధించినారు ఇద్దరు. ఒకరు 71 ఎవరు? సో సంకల్ప్ గుప్తా 71 అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రభా గుహ ఎవరు? 72వ సో మనకి గ్రాండ్ మాస్టర్‌గా అవతరించడం జరిగింది. అట్లాగే ఇండియా టు హోస్ట్ ద వరల్డ్ యోగాసన ఛాంపియన్‌షిప్ ఇన్ జూన్ 2022. నెక్స్ట్ రాబోయే ఇయర్‌లో వరల్డ్ యోగాసన ఈవెంట్స్. ఇది ఫస్ట్ టైమ్ అన్నమాట ఇది. సో జూన్ 2022లో ఇండియా అనేది ఫస్ట్ ఎవర్ యోగాసన దీన్ని కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇండియాస్ ఫస్ట్ ఫిజికల్ నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ ఇన్ ద భువనేశ్వర్, ఒరిస్సా విల్ బి హెల్డ్ ఫ్రమ్ నవంబర్ 2013 నుంచి వరకి జరగడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అనేది వరల్డ్ యోగాసనాస్ అనేది మనకి
కండక్ట్ చేయబోతున్నారు ఇక్కడ ఇన్ అసోసియేషన్ విత్ ద ఒడిస్సా గవర్నమెంట్. ఇండియా టు హోస్ట్ అవార్డ్ ఫస్ట్ ఎవర్ ఛాంపియన్షిప్ ఇన్ జూన్ 2022. మొన్న ఎక్కడ జరిగింది? ఒరిస్సాలో జరగడం జరిగింది. ఇది ఫస్ట్ ఫిజికల్ నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఇన్ భువనేశ్వర్, ఒడిస్సా బీయింగ్ హెల్డ్ ఫ్రమ్ నవంబర్ 11 టు 13 వరకు జరిగినాయి. నెక్స్ట్ ఇయర్ ప్రపంచం మొత్తంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఇంకా ఆహ్వానిస్తున్నాం. ప్రపంచం మొత్తంలో ఇండియా టు హోస్ట్ అవార్డ్ ఫస్ట్ వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ ఇది ఇండియాలో జరిగిన వాళ్ళని ఆహ్వానించాము ఈ ఇయర్ అయితే. నెక్స్ట్ ఇయర్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలా ఫస్ట్ అనమాట. నెక్స్ట్ ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ఏదైతే ఉందో ఐసీసీ దుబాయ్లో ఉంది కదా. సో దుబాయ్లో ఉన్నటువంటి ఐసీసీ మనకి రాబోయే రోజులల్లో ఇవన్నీ అనౌన్స్మెంట్ చేసేసింది. ఏ కంట్రీలో ఏ మ్యాచ్ జరుగుతుంది అనేది పెద్ద అనౌన్స్మెంట్ చేసింది. దీని గురించి నేను ఏం డిస్కస్ చేయను, మీకు పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి ఎలాగో మీరు చూసుకోండి. 2024 T20 వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుందంట? యూఎస్ఏ ప్లస్ వెస్ట్ ఇండీస్లో జరుగుతుందంట. 2025 ఐసీసీ మెన్స్ ఛాంపియన్షిప్ కానీ, నెక్స్ట్ 2026 ఐసీసీ T20 వరల్డ్ కప్ కానీ. ఇక్కడ చూడండి, T20 వరల్డ్ కప్ ఇక్కడ 2024 అండ్ 26లో T20 వరల్డ్ కప్ ఇక్కడ జరుగుతుంది. ఎక్కడ? యూఎస్ఏలో. అండ్ 26లో అయితే మళ్ళీ ఎక్కడ జరుగుతుంది? మనకి ఇండియాలో జరుగుతుంది. ఇండియా అండ్ శ్రీలంకలో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ కాదు, నార్మల్ 50 ఓవర్స్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది? మనకి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ 2028లో వరల్డ్ కప్ ఎక్కడ? T20 వరల్డ్ కప్ ఎక్కడ? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ. ఇది T20, ఇది T20, ఇది నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ 2030 ఇంగ్లాండ్లో జరుగుతుంది. నెక్స్ట్ 2031లో వరల్డ్ కప్ ఇండియా, బంగ్లాదేశ్లో జరుగుతుంది. 50 ఓవర్స్ వరల్డ్ కప్. 50 ఓవర్స్ వరల్డ్ కప్ అనేది మనకి ఏ 2 దేశాలలో జరుగుతుంది అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి. ఓకేనా? సో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వేలో జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు బై హార్ట్ చేసుకోండి. ఏ ఇయర్లో T20 వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతున్నాయి, 50 ఓవర్స్ వరల్డ్ కప్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఆల్రెడీ వాళ్ళంతా డిక్లేర్ చేస్తారు. ఓకే, ఎగ్జామినేషన్లో మేజర్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇండియాలో ఎప్పుడు జరగబోతుంది అంటే 2031లో 50 ఓవర్ల వరల్డ్ కప్ అనేది ఇండియా, బంగ్లాదేశ్లో జరగబోతుంది. అలాగే ఇండియాలో T20 వరల్డ్ కప్ జరగబోతుంది. ఎప్పుడు? 2026లో ఇండియా అండ్ శ్రీలంక. ఓకేనా? ఇందులోకి ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగే పడవచ్చు. అది మీ బాధ్యత అమ్మ. ఇది మెమొరీ బేస్డ్, నేనేం చేయలేను దానికి. సో ఇది మెమొరీ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి నువ్వు చదువుకోవాలి దాన్ని. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆడిట్ దివాస్ 16th నవంబర్. అయితే 16th నవంబర్ 1816. సో ఆ రోజు మనకి 1860 అండ్ 16th నవంబర్. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనకేంటిది? కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్. ఎవరు? కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్. సో కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 16th నవంబర్ 1860. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాలు పెట్టే ఖర్చులు, లెక్కలు, పత్రాలన్నీ కూడా ఎవరు ఆడిట్ చేస్తారు? కాగే ఆడిట్ చేస్తూ ఉంటుంది మనకి. ఓకే, సో ఈ కాగ్ అనేది ఆడిట్ చేస్తుంది కాబట్టి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ కాగ్ దివాస్ని మనం ఆడిట్ దివాస్గా సెలబ్రేట్ చేస్తున్నాం, కాగ్ స్థాపించిన డేని. సో ఫస్ట్ ఆడిట్ దివాస్ ఫ్రమ్ ద నవంబర్ 16. ఇప్పటివరకు ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు, ఇయరే ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసాం. ఇప్పుడు 2021 నుంచే స్టార్ట్ అయింది, ఈ ఇయర్ నుంచే. సో ఎందుకంటే అది కాగ్ యొక్క ఫౌండేషన్ డే. ఏది? నవంబర్ 16 అనేది. సో నవంబర్ 16 అనేది కాగ్ యొక్క ఫౌండేషన్ డే కాబట్టి ఈ ఇయరే మొట్టమొదటిసారిగా మనము ఈ కాగ్ యొక్క ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాగ్ ఫౌండేషన్ డే అనేది ఫస్ట్ టైం ఇయరే కాబట్టి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ అర్బనిజం డే. సో వరల్డ్ అర్బనిజం డే వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే అంటాం. వరల్డ్ అర్బనిజం డే, వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే 8th నవంబర్ అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే సిటీస్ గురించి కానీ, సో ఆ టెరిటరీస్ గురించి కానీ, దాని గురించి మాట్లాడుకోవడానికి సిటీస్ గురించి. సో ఇట్ ఈస్ ప్రమోటెడ్ బై ద ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ద సిటీ అండ్ ద రీజనల్ ప్లానర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళది ఎవ్రీ ఇయర్ దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఏది? వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే లేదంటే వరల్డ్ అర్బనిజం డే అనేది ఎప్పుడు? నవంబర్ 8th సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ నేషనల్ లీగల్ సర్వీసెస్ డే. మనకి లీగల్ సర్వీస్ అంటే ఈ చట్టం తీసుకొచ్చాం భారతదేశంలో. లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఆ చట్టం అనేది మనకి నవంబర్ 9 నుంచి అమల్లోకి రావడం జరిగింది. అంటే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి నవంబర్ 9 నేషనల్ లీగల్ సర్వీసెస్ డే 2021గా డిక్లేర్ చేస్తాం. లీగల్ సర్వీసెస్ అంటే ఏంటిది? ఎవరైతే పూర్ ఉన్నారో ఆ పూర్ వాళ్ళకి గవర్నమెంట్ అనేది లాయర్లను అపాయింట్ చేయడం, ఫ్రీగా న్యాయ సేవని గవర్నమెంటే అందిస్తూ ఉంటుంది అనమాట. ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం. మీరు అందరు జై భీమ్ సినిమాలో చూసి ఉండొచ్చు కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ ఏంటిది? లీగల్ సర్వీస్ అనమాట. అలా లీగల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి కోసమే మనకు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఒక ఆప్షన్ కూడా ఉంది, ఫ్రీ లీగల్ ఎయిడ్. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడానికి కోసం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టాన్ని 1987లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వరల్డ్ టాయిలెట్స్ డే. సో దట్ ఈస్ నవంబర్ 19ని ఎవ్రీ ఇయర్ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టాయిలెట్స్ డేగా సెలబ్రేట్ చేస్తుంది. అండ్ ఈ ఇయర్ యొక్క థీమ్ అయితే ఏంటిది? వాల్యూయింగ్ ద టాయిలెట్స్. వరల్డ్ టాయిలెట్స్ డే ఎవ్రీ ఇయర్. ఎప్పుడు? నవంబర్
19థ్ని మనం వరల్డ్ టాయిలెట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. అట్లాగే ముంబై కర్ణాటక రీజియన్, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ముంబై కర్ణాటక రీజియన్ అంటే ఈ 7 జిల్లాలు. ఈ 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఇది కిట్టూరు కర్ణాటక గాని, ఇది ఉత్తర కన్నడ గాని, బెళగావి గాని, ధార్వాడ్ గాని, విజయపుర గాని, బగాల్‌కోట్ గాని, హవేరి గాని, ఈ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్ట్రిక్ట్స్‌ని ఒకప్పుడు ముంబై కర్ణాటక రీజియన్ అని పిలిచేవాళ్ళు 7 జిల్లాల్ని. ఇప్పుడు ముంబై కర్ణాటక రీజియన్ అని కాకుండా ఏంటిది కిట్టూరు కర్ణాటక రీజియన్ అని పేరు మార్చడం జరిగింది. కిట్టూరు కర్ణాటక రీజియన్. నెక్స్ట్ మాతృభూమి. మాతృభూమి యోజన అనేది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నటువంటి పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్, గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో, ఆ గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ కోసం ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా డొనేషన్స్ ఇవ్వచ్చు. ఆ డొనేషన్స్ తీసుకునే స్కీమ్ పేరేంటిది? మాతృభూమి. ఫెసిలిటేట్ ఆర్ ఇండివిడ్యువల్స్ ఆర్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్ టు కాంట్రిబ్యూట్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ద ఎనీ విలేజ్ యాస్ పర్ ద పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం. సో, ఆ రాష్ట్రంలో ఎవరైనా గ్రామ పంచాయతీలకు గాని, విలేజెస్‌లకు గాని మనం ఇవ్వచ్చు, ఫండింగ్ అనేది ఇవ్వచ్చు. దానికోసం లాంచ్ చేసింది ఏంటిది? మాతృభూమి యోజన. నెక్స్ట్ ఒడిస్సా సీఎం లాంచ్ చేసిన రక్షక్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. రక్షక్ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ద స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ వేర్ ద 30,000 వాలంటీర్స్ ఆర్ స్టేయింగ్ అండ్ వర్కింగ్ ఎట్ ద ఈటరీస్ అండ్ ద డిఫరెంట్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ లొకేటెడ్ నియర్ ద యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ స్పాట్స్ అండ్ ట్రైన్డ్ యాజ్ ఫస్ట్ రెస్పాండెంట్ టు ద రోడ్ యాక్సిడెంట్. అర్థమైందా? ఎవరెవరైతే దాబా హోటల్స్ గానీ, పెట్రోల్ బంకులు గానీ, ఈ చిన్న చిన్న బిజినెస్ పాన్ షాప్‌లో గానీ, వీళ్ళందరూ ఉంటారు కదా! రోడ్లకి అటువైపులా, ఇటువైపులా వాళ్ళందరికి ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అలా ఒక 30,000 మందికి ట్రైనింగ్ ఇద్దామని టార్గెట్ పెట్టుకున్నారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళే ముందుగా ఎళ్లి వాళ్ళందరిని కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో, దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ రెస్పాండెంట్ టు రోడ్ యాక్సిడెంట్. ఎవరైతే ఫస్ట్ రెస్పాండ్ అవ్వాలి కదా! దగ్గరున్న ఫస్ట్ చుట్టుపక్కల ఉన్నోళ్ళు రెస్పాండ్ అవ్వాలి కదా! ఇమ్మీడియేట్‌గా అయితే డాక్టర్ రాలేడు కదమ్మా! సో, ఇక్కడ ఇమ్మీడియేట్‌గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో, యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ వాడిని ఎట్లా కాపాడాలి? ఎట్లా బయటకు తీయాలి? వానికి ఫస్ట్ ఏం ట్రీట్మెంట్ ఇయ్యాలి? ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలనా? రక్త మడకలు తూడాలనా? తూడకూడదా? ఏం చేయాలి? ఫస్ట్ వాటర్ తాగించాలనా? తాగించకూడదా? చాలామంది వాటర్ తాగిస్తా ఉంటారు. అసలు ఏ టైంలో వాటర్ తాగించాలి? ఇవన్నీ కూడా మనము క్లారిటీ ఇవ్వాలి వాళ్ళ. అలా ఒక 30,000 మందికి ట్రైనింగ్ ఇస్తానన్నారు వాలంటీర్. దానికోసం భారతదేశంలో ఇలా స్కీమ్ లాంచ్ చేసిన రాష్ట్రం ఏది లేదు. ఇది ఒరిస్సా రాష్ట్రం మాత్రమే లాంచ్ చేయడం జరిగింది. ఏది? రక్షక్ అనే స్కీమ్‌ని. ఓకేనా? సో, రక్షక్ అనే స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? ఒరిస్సా అనేది. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. యాక్సిడెంట్ విక్టిమ్స్‌ని కాపాడడానికి కోసం రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ రక్షక్‌ని లాంచ్ చేసిన రాష్ట్రం ఏది? మనకి ఒరిస్సా లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? ఇవి మనకి నవంబర్ 11 నుంచి 20 వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ ఎవ్రీవన్.